శుభోదయం, శుభస్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కార్యక్రమానికి వేదిక ఏర్పాటు చేసి అందరిలో ఒక అవగాహనని మనం పెంపొందించడానికి కృషి చేస్తున్నాం. ముఖ్యంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ దేశంలోనే, కేవలం దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది మన రాచకొండ పోలీస్ కమిషనరేట్. దానికి మీ హృదయపూర్వక అభినందనల చప్పట్లు తోడైతే ఇంకా చాలా బాగుంటుంది ఈ మాటకి. ఎందుకంటే ఇది మీ అందరి సమష్టి కృషి, పట్టుదల, దీక్ష, నిబద్ధత. ఆకలి వేసిన అన్నం తినకుండా, దాహం వేసిన మంచినీళ్ళు తాగకుండా, నిద్ర ముంచుకొస్తున్నా నిద్రపోకుండా అహర్నిశం మీరు చేస్తున్న కృషి, శ్రమ ఈరోజు ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతోంది, కాపాడుతోంది, ఎంతోమంది కుటుంబాలని కాపాడుతోంది. మనం ప్రపంచవ్యాప్తంగా తిరగాలి అంటే, స్వేచ్ఛగా తిరగాలంటే, భద్రతగా తిరగాలంటే మన దేశ సరిహద్దుల్లో సైనికులు అహర్నిశం కృషి చేస్తుండడం కారణమైతే, ఇంటి గుమ్మం నుంచి బయటికి వెళ్ళి మన ఊర్లో, మన వీధుల్లో, మన నగరాల్లో తిరుగుతూ మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి రావడానికి కారణం కేవలం పోలీసులు, పోలీసు వ్యవస్థ. అందుకనే రక్షకులు అన్నారు పోలీసుల్ని. భగవంతుడు మనల్ని, కంటికి కనిపించని భగవంతుడు మనల్ని ఎలాగా ఒక నమ్మకంతో మనల్ని కొలుస్తూ మనల్ని రక్షిస్తున్నాడో, కంటికి కనిపించే మీరందరూ కూడా, పోలీసులందరూ కూడా భగవంతునిలా రక్షకులు. మీరందరూ ప్రజల్ని మీ శిక్షణతో అప్రమత్తం చేస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. ఈరోజు ఎంతోమంది వారి వారి కృషికి, నిబద్ధతకు, అత్యుత్తమ ప్రతిభకి అవార్డులు, సత్కారాలు పొందుతున్నారు. ఒక్క పోలీస్ ఒక్కరే తన కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. తన భద్రతని కూడా పణంగా పెట్టి, తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి ప్రజా భద్రత, ప్రజా శ్రేయస్సే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా పరిగణించే వ్యక్తి. సెల్యూట్ టు పోలీస్. మన కేంద్ర ప్రభుత్వం, భారత కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, నిబంధనల మేరకు ప్రతి వారం మనం జరుపుకుంటున్న రహదారి భద్రతా వారోత్సవానికి బదులుగా ఈ నెల నుంచి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా, ప్రతి రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా ప్రతి నెల జరుపుకుంటున్న అవగాహన సదస్సు. ఆ దిశలో ఈరోజు మనం జనవరి 18వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17 వరకు నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్, జాతీయ రహదారుల భద్రత నెలగా జరుపుకుంటున్నాం. ఇది నిజంగానే ఒక అద్భుతమైన కార్యక్రమం. మనందరి చేతులు, నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో భాగమే, ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా నా వాయిస్ మన కాలర్గా ఉంటుంది. ఎన్నో ట్రాఫిక్ రూల్స్ నేను చెప్తూ ఉంటాను. అలాగే ఎన్నో కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాలకి నా వాయిస్ ఇస్తూ ఉంటాను. నా పేరు కృష్ణవేణి శెట్టిగోపాల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ అండ్ prestigious opportunity to participate in this great occasion. Thank you so much, one and all, to Rajakonda Police Commissioner and our DCP sir, CP sir and DCP sir. Thanks a lot. మనం ఒక ట్రాఫిక్ సిగ్నల్ని జంప్ చేయడం కానీ, ట్రాఫిక్ వైలేషన్ని చేయడం కానీ, మనకు ఏర్పరిచిన భద్రతా నియమాల్ని అనుసరించకపోవడం కానీ, పాటించకపోవడం కానీ ఎలా ఉంటుందంటే, మనమందరం ఎవరైతే పాటించకుండా నిర్లక్ష్యపూరిత వాహనంగా నడుపుతున్నారో వాళ్ళందరి మనస్తత్వం కానీ, వాళ్ళందరి యాటిట్యూడ్ కానీ ఎలాంటిది అంటే, మన నిర్లక్ష్యం ఎదుటివారి ప్రాణాన్ని బలి తీసుకుంటోంది. కొన్ని వేల కుటుంబాలకి జీవనాధారం కోల్పోయేలా చేస్తోంది. ప్యాషన్ ఉండొచ్చు, ప్యాషన్ కూడా ఉండొచ్చు, కానీ మన ప్యాషన్ ఎదుటివారి ప్రాణాన్ని హరించకూడదు. ప్రతిరోజు 2700 రోడ్ యాక్సిడెంట్లు అవుతుంటే 350 మంది చనిపోతున్నారు ప్రతిరోజు. ఇక మన తెలంగాణలో అయితే చెప్పనక్కర్లేదు. చాలామంది యువత
చాలామంది నిర్లక్ష్యపూరిత కొంతమంది మధ్య వయసులు అందరూ కూడా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఎంతోమంది ప్రాణాలు బలిపిస్తుంటున్నారు. ప్రాణం విలువ కట్టలేనిది, ఎవరు తిరిగి ఇవ్వలేనిది. ప్రాణాలు కోల్పోతే ఎవ్వరూ తీసుకురాలేదు, డాక్టర్లు కూడా తీసుకురాలేదు, దేవుడు కూడా తీసుకుఇవ్వలేడు. మళ్ళీ ఇంకో జన్మ ఇస్తాడే తప్ప అది కూడా ఉంటే ఉంటుంది, లేదంటే లేదు. కానీ మానవ జన్మ మళ్ళీ రాదు. జనవరి 18న 32nd నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ని మనం ప్రారంభించుకున్నాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ డిపార్ట్మెంట్స్ అండ్ వాటితో చర్చించుకొని మనం ప్రతిరోజు అంటే నెలవారీగా ప్రతి ఒక్క రోజు మన కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాం. ఇక 19వ తారీఖున భారీగా మన సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తూ టీచర్స్, స్టూడెంట్స్, ఆటో డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్ అందరూ కూడా మనం ఫ్లెక్సీలు కట్టాము, బ్యానర్స్ కట్టాము, ఆడియో అండ్ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇలాంటి ఎన్నో ప్రదర్శనల రూపంలో మన అవగాహన కార్యక్రమాలు మనం నిర్వర్తిస్తున్నాము. 21st January 2001 and to 5th February 2021 మనం సామూహిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ట్రాఫిక్ వైలేషన్, ఎవరైతే ట్రాఫిక్ నిబంధనల్ని అతిక్రమించి ఉల్లంఘించి బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం కౌన్సిలింగ్ చేస్తున్నాము, అవగాహన చేస్తున్నాం. వాళ్ళ ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, తాగడమే తప్పు, ఇంకా తాగి వాహనాలు నడపడం ఇంకా ఘోరమైన తప్పు. ఆ తప్పుకు బలి అవుతున్న వాళ్ళు ఎంతోమంది అమాయకులు, ఎంతోమంది దేశ భవిష్యత్తును కాపాడే యువకులు అందరూ కూడా. ప్రాణం అందరిది ఒకటే, చంటి పిల్లదైన ప్రాణమే, వృద్ధులదైన ప్రాణమే. ఒకరి ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు. ప్రాణాన్ని బతికించే బాధ్యత అందరికీ ఉంటుంది. అలాగే ఓవర్ స్పీడింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ తరం వాళ్ళకి చెప్పనే అక్కర్లేదు. జిగ్జాగ్లో వెళ్తే అదో మజా, చాలా బాగుంటుంది. స్పీడ్ డ్రైవింగ్ ఇంకా ఎంత మజా ఉంటుంది. ఆ తర్వాత మాజా తాగడానికి కూడా వాళ్ళ ప్రాణాలు ఉండవు. ఫ్రిడ్జ్లో అలాగే మాజా ఉంటుంది మజా కోసం వెళ్తే. ఇక ఓవర్లోడింగ్, ట్రిపుల్ రైడింగ్ చాలా ఇష్టపడతారు. ఇంకా చెప్పక్కర్లేదు. మామూలుగా ఎలా అంటే ఫ్లైట్లో మామూలుగా ఇలా వెళ్తాం, ఈ మధ్య బళ్ళు కూడా ఇలా వస్తున్నాయి అన్నమాట. వెనకలు కూడా కూర్చునే వాళ్ళు ఇలా కూర్చోవచ్చు. ఆ మజానే వేరు, ఆ కిక్కే వేరు అంటారు. కానీ ఆ కిక్ని, ఆ మజాని వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ ప్రాణాన్ని హరించేలాగా ఉంటుంది. అమాయకులైన ఎంతోమంది ప్రాణాలకి ప్రమాదం వాటిల్లేలాగా ఉంటుంది. ఎంతమంది ఒక చెయ్యిపోతే ఇంకో చెయ్యి అతికించుకోవాల్సిందే తప్ప ఒరిజినల్ ఏది రాదు. ఒరిజినలే, డూప్లికేటే. అతుకే. కాలు యాక్సిడెంట్ అయ్యి నా టిబియా అవుట్, నా లెఫ్ట్ లెగ్. ఈ రోజు వరకు కూడా నేను కింద కూర్చోవడానికి ఇప్పటికీ నాకు చాలా కష్టమవుతుంది. ఇలా ప్రతి ఒక్క అవయవము ఎవరో చేసిన తప్పిదాలకి మనం బలి కావాల్సి వస్తుంది. అంటే మీరందరూ అటు వేదిక మీద పెద్దలందరూ ఇక్కడ 2 నిమిషాలు నించొని రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్కి మన మౌనంతో వారికి శ్రద్ధాంజలి నివాళి సమర్పిస్తాం. ఆ తర్వాత అతిథులందరినీ కూడా ఆహ్వానిస్తారు మన శ్రీ జి సుధీర్ బాబు గారు, IPS అడిషనల్ కమిషనర్ పోలీస్ రాచకొండ. ఆ తర్వాత వీడియో ఆన్ యూజ్ ఆఫ్ హెల్మెట్స్ అండ్ అవేర్నెస్ సాంగ్ ఉంటుంది, అది మళ్ళీ కూడా మనం అతిథుల దాంట్లో ప్లే చేస్తాం. అలాగే లాంచింగ్ ఆఫ్ ట్రాఫిక్ మార్షల్స్ లోగోస్, బుక్లెట్స్ అండ్ గ్రూప్ ఫోటో. ఈ సెక్షన్ ఇది. ఇక్కడ ఉన్నారు కదా మార్షల్స్ అందరూ కూడా బ్లూ కలర్ డ్రెస్ చాలా బ్రైట్గా ఎన్లైట్ చేస్తున్నారు, ఎంపవర్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. మార్షల్స్ వాళ్ళు లేకపోతే మనకేమీ లేదు. విరాడంబరత, సౌశీల్యత, నిబద్ధత, పారదర్శకత, ప్రజా సంక్షేమమే తన భవితగా భావించే అద్భుతమైన వ్యక్తి, అమేయమైన శక్తి మన హోంశాఖ మంత్రి వర్యులు శ్రీ అలీ గారు. అందరికీ స్ఫూర్తి వారు శ్రీ మహమ్మద్ అలీ గారు. తొలుత రెవెన్యూ శాఖ మంత్రిగా విశిష్ట సేవలందించి ఇప్పుడు కీలకమైన పదవిలో తన బాధ్యతలు అద్భుతంగా నిర్వర్తిస్తూ పోలీసు వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తూ పోలీసు వ్యవస్థని బలోపేతం చేస్తున్నారు. తద్వారా ప్రజా భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. అండ్ ఐడియాస్ విత్ కమిట్మెంట్ అండ్ సక్సెస్, utmost power with purity. Our beloved DGP sir, Sri Mahendra Reddy garu, Director General of Police, Telangana State. పోలీస్ వ్యవస్థని 360 కోణాల్లో శక్తివంతం చేసిన అద్భుతమైన వ్యక్తి. అలాగే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నిబంధనకి
ప్రజలందరూ కూడా చక్కగా నడవాలంటే దారులన్నీ బాగుండాలి. మన జీవన మార్గం ఎంతో బాగుంటుంది, మన తల్లిదండ్రులు వేసింది. కానీ మనం గుమ్మం దాటి రోడ్డుకు రావాలంటే రహదారులు ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని పటిష్టం చేస్తూ గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్న శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఆనరబుల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్, హార్టీ వెల్కమ్ సార్. ఒక వ్యక్తి శక్తిగా ఎదిగి ఇంత బలోపేతం చేయడం అంటే మాటలు కాదు. డీజీపీ సార్ గారు ఈరోజు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలే కాకుండా ఇంతవరకు ఎవరు చేపట్టిన వినూత్న పథకాలకి శ్రీకారం చుట్టారు. పోలీస్ అంటే భయం అందరికీ. పోలీస్ అంటే ఒక హేయమైన అభిప్రాయం. పోలీసులు అంటే లంచం తీసుకుంటారు, పోలీసులు అంటే రక్షకులు కాదు. ఇలాంటి నెగటివ్ ధోరణిని అంతా పారద్రోలారు మన డీజీపీ సార్. పోలీస్ ఫ్రెండ్లీ, మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కాలర్ ట్యూన్ కూడా ఫ్రెండ్లీ పోలీస్ అనే వస్తుంది. పోలీసు మన ఇంట్లో కుటుంబ వ్యక్తి, మన అన్న, మన తమ్ముడు, మన బాబాయ్, అన్నిటికి మించి మన నాన్న అన్న భావాన్ని కల్పించారు డీజీపీ సార్. సుధీర్ గారు ఈ ప్రాంతాన్నంతా చక్కగా అభివృద్ధి పరుస్తూ వారి నాయకత్వంలో ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్న అద్భుతమైన వ్యక్తి. వారికి కూడా రాచకొండ కమిషనరేట్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఈరోజు మనం 32nd నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ 2021 జాతీయ రహదారి భద్రతా నెల జరుపుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, నిబంధనల మేరకు వారం జరుపుకునే కార్యక్రమాన్ని ఇక జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 వరకు మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతిరోజు జరుపుకుంటున్నాం మనం. ఇది మొదటిసారి, ఇది మొదటి కార్యక్రమం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ ప్రజలందరికీ అవగాహన కల్పించే దిశగా కృషి చేస్తోంది. ప్రతి ఒక్క సిబ్బందికి, అధికారులకు, మంత్రులకు, పెద్దలకు అందరికీ కూడా మనం సదా రుణపడి ఉండాలి. మన ప్రాణాలే వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా, మన భద్రతే వారి పరమావధిగా భావిస్తున్న రాచకొండ కమిషనరేట్కి మీ అందరి తరఫున, మా అందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మనందరికీ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇవ్వడానికి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తమ వంతు బాధ్యతగా భావించి గురుతర బాధ్యత నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్క అతిథికి సాధారణంగా ప్రణామాలు చేస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతాపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాము. అతిథులు అందరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన. మేము మంగళవాద్యాలు పెట్టుకోలేదు, అవన్నీ ఆడియో రూపంలో ఉంటాయి. ఇంతమంది అందరికీ అరచేతులు ఉన్నాయి, ఇవే మాకు మంగళవాద్యాలు. మన మంగళవాద్యాలతో ఇక్కడ జ్యోతి వెలుగుతూ ఉంటుంది, అఖండంగా, అమేయంగా, అద్భుతంగా. ఇంకా జ్యోతి బాగా వెలుగుతుంది. అది ఎంత బాగా వెలుగుతుందో అంత బాగా చెప్పడం కూడా రావాలని నేను అనుకుంటున్నాను. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధితే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే. మన ఇంటికి ఆడపిల్లని కోడగా తెచ్చుకున్నప్పుడు కూడా చిలిమి దీపం పెట్టుకున్నట్టుంది అని అంటాం. అలాగే వెలుగు అన్నది మనకి ప్రాణం. అది కొవ్వొత్తి వెలిగించినా, అగరబత్తి వెలిగించినా, లేదు దీపం పెట్టినా ఏదైనా వెలుగు, ఆ వెలుగు మన జ్ఞానాన్ని పెంచుతుంది. అలాగే ఆ వెలుగులోనే మనం నడవాలి. రాచకొండ కమిషనరేట్ నిర్వహిస్తున్న ఈ అవగాహన సదస్సు అనే జ్ఞానాన్ని మనం మన మస్తకాల్లో ఎక్కించుకొని యాక్సిడెంట్ రహిత తెలంగాణగా మనం మన బంగారు తెలంగాణ రూపుదిద్దుకోవాలి. యాక్సిడెంట్ అన్న మాటని డిక్షనరీలోనే తొలగించేయాలి. ఎవరు కూడా గాయాల పాలయ్యారు అన్న మాట రాకూడదు, ఎవరు రోడ్డు ప్రమాదాలు మరణించారు అన్న మాట రాకూడదు. అందరూ కూడా సేఫ్టీ ప్రికాషనరీ మెథడ్స్ పాటించాలి, అవగాహన కలిగి ఉండాలి. ఇదంతా మన కోసం. అందరినీ స్వాగతోపన్యాసం చేయవలసిందిగా శ్రీ జి సుధీర్ బాబు గారు, ఐపీఎస్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, రాచకొండ. హోమ్ మినిస్టర్ గారు, రెస్పెక్టెడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, రెస్పెక్టెడ్ డీజీపీ గారు,
రెస్పెక్ట్ ఎమ్మెల్యే గారు, అధికారులందరికీ, వేదికమైన అధికారులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాచకొండ కమిషనరేట్ తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం ఏంటంటే, చాలామంది రోడ్డు ప్రమాదంలో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రాణాలు కోల్పోతున్న వాళ్లకు ప్రాణరక్షణ కల్పించాల్సిన బాధ్యత మనందరిది. ఈ మార్షల్స్ను ట్రైన్ చేసి పీపుల్స్ పార్టిసిపేషన్తో ఈ రోడ్ భద్రత పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక విషయం మనం అవగాహన చేసుకుంటే, ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చనిపోయారో అంతకన్నా ఎక్కువ మంది రోడ్ యాక్సిడెంట్ చనిపోయారు ఇప్పటివరకు. మనం 2004లో WHO కండక్ట్ చేసిన ఒక సర్వే ప్రకారం, 2001 ప్రైజెస్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం 3% ఆఫ్ GDP is social cost of road accidents. 3% of GDP at 2001 prices, it is 55,000 crores. The social cost of road accidents. It is now more than 1.5 lakh crores now. ఇటువంటి సోషల్ కాస్ట్ అవుతుంది. చాలామంది బ్రెడ్ విన్నర్స్ కానీ, ఫ్యూచర్ బ్రెడ్ విన్నర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ కానీ చనిపోతున్నారు కాబట్టి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోడ్ యాక్సిడెంట్స్ పైన ఈ చర్య మిమ్మల్ందరికీ అవగతం చేయడానికి సీనియర్ అధికారులందరూ, మంత్రివర్యులందరికీ వచ్చి మిమ్మల్ందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి ఈ చర్యలు చెప్పడం జరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మనము కరెక్ట్గా ఆలోచిస్తే, ఎందుకు డ్రైవర్స్ పిలిచాము ఇక్కడ అంటే, రోడ్ యాక్సిడెంట్స్ ముఖ్య కారణం డ్రైవర్స్ వరల్డ్ బ్యాంక్ WHO చేసినటువంటి సర్వే ప్రకారం చూస్తే హ్యూమన్ ఎర్రర్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ రోడ్ యాక్సిడెంట్స్. 90% రోడ్ యాక్సిడెంట్స్ అకరింగ్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్. మనం సరిగా నడపకపోవడం, మన కండిషన్ సరిగా లేకపోవడము, ఆ టైం నడిపించేప్పుడు దానివల్ల ఈ రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దీని అన్నిటి అవగాహన చేయడం కోసం రాచకొండ కమిషనరేట్ 5,091 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణ రాచకొండ కమిషనరేట్ 40 లక్షల మంది ఉన్నటువంటి రాచకొండ కమిషనరేట్లో వివిధ జిల్లాల్లో వివిధ కమిషనరేట్స్ బార్డర్ ఉన్నటువంటి బార్డర్ షేర్ చేసినటువంటి కమిషనరేట్లో మీ అందరికి అవగాహన చేస్తే చాలా మందికి ప్రాణరక్షణ జరుగుతుందనే ఉద్దేశంతో ఈ చర్యలు చెప్పడం జరిగింది. ఈ చేపట్టిన చర్యల మూలంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రోడ్ యాక్సిడెంట్ రేట్ తగ్గింది. కానీ ఇంకా చాలా మంది రోడ్ల పైన చనిపోవడం చాలా బాధాకరం అవుతుంది. దీనికోసం ఈ మార్పు తేవాలంటే మనం తప్పకుండా మన నుంచి మార్పు తీసుకురావాలి. ఎందుకంటే డ్రైవర్స్ ఆర్ ది మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ హూ కాజింగ్ యాక్సిడెంట్స్. 90% రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ అకరింగ్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఫెయిల్యూర్. డ్రైవర్ ఫెయిల్యూర్ వల్లనే యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దీనివల్ల మీరు ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మీరు గుర్తుంచుకోవాలి, మళ్ళీ మీ పేరెంట్స్ కానీ మీ పిల్లలు కానీ ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు, వాళ్ళ కోసం నేను ఇంటికి రిటర్న్ రావాలి అని ఒకటువంటి భావం మీలో ఉంటే మీరు 80% కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయడానికి ఉండదు. సింపుల్ టెక్నిక్స్, ఎక్కువ స్పీడ్ నడిపించకుండా మోటార్ బైక్స్ ఉంటుంటే రైడ్ చేస్తుంటే హెల్మెట్స్ పెట్టుకోవడము, లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోవడము, లైటింగ్ పవర్ అరేంజ్మెంట్స్ పెట్టుకోవడము, డ్రింక్ చేసి డ్రైవ్ చేయకుండా ఉండడము, ట్రాఫిక్ రెగ్యులేషన్ ఫాలో చేస్తే 80% రోడ్ యాక్సిడెంట్ జరగవు. అవి చేసే ఉన్నాం కాబట్టి ఈ విధంగా రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వేరే దేశాల్లో పోల్చుకొని చూస్తే మన దేశంలో జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు తెలుసో తెలీదు, మొత్తం జబ్బుల వల్ల దేశంలో ఎంతమంది చచ్చిపోతున్నారు అంతకన్నా ఎక్కువ మంది రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోతున్నారు. అన్ని జబ్బులు కలిపి నేమ్ ఇట్ ఎనీ డిసీజ్ పుట్ టుగెదర్, హౌ మెనీ పీపుల్ డైయింగ్, మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ డైయింగ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్. సో మనం ఇంకా ఇంత జరుగుతుంటే కూడా మనం ఆలోచించకుండా ఉంటే ఇంకా మన ఫ్యూచర్ ఈ సివిలైజేషన్ ఎలా ముందుకెళ్తుంది. మీకు పొలిటికల్ థింకర్, జెన్యూన్ పొలిటికల్ థింకర్ చెప్పారు రూసో, 2 ఇష్యూస్ వల్ల మన హ్యూమన్ రేస్కి నష్టం అవుతుంది. ఒకటేంటిది టెక్నాలజీ, ఇంకోటి ఏంటి పాపులేషన్ గ్రోత్. అవి సరిగ్గా వాడుకోకుంటే నష్టం అవుతుందని చెప్పి, టెక్నాలజీ వల్ల వచ్చింది వాహనాల వల్ల చాలా స్పీడ్గా వెళ్తున్నాం కాబట్టి ఆ స్పీడ్ వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మంచి రోడ్లో వచ్చే టెక్నాలజీ వల్ల కాబట్టి ఎక్కువ వెళ్తున్నాం, స్పీడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి డెత్ రేట్స్ ఎక్కువ అవుతున్నాయి ఆ స్పీడ్ మూలంగా. కాబట్టి మీరు ఈ టెక్నాలజీ సరిగ్గా వాడుకున్నప్పుడు మంచి అందుతుంది, టెక్నాలజీ మిస్యూజ్ చేసినప్పుడు మనకే ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ టెక్నాలజీ పరంగా ఉన్నతమైనటువంటి వాహనాలు వచ్చినప్పుడు వాటి స్పీడ్ను ఎక్కువగా చేయకుండా మీకు అవసరాన్ని బట్టి వెళ్ళాలి. చాలా మటుకు రోడ్ యాక్సిడెంట్ చూస్తుంటే స్టడీ చేస్తే ఈవినింగ్ 7 to 8, మార్నింగ్ 4 to 6 మధ్యలో ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే తర్వాత నైట్ కూడా ఒకసారి 12 నుంచి 1 గంట మధ్యలో అవుతున్నాయి, 11 to 12 to 1 ఈ టైంలో. ఎందుకు అవుతున్నాయంటే ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వెళ్ళాలని వెళ్ళినప్పుడు సాయంత్రం టైంలో యాక్సిడెంట్స్ అవుతున్నాయి.
నిద్రలేమి మూలంగా పొద్దున టైంలో 4 to 6 మధ్యలో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, మేజర్ యాక్సిడెంట్స్. అలానే కాకుండా రాత్రిపూట అవుతున్న యాక్సిడెంట్స్ కారణం ఏంటంటే చాలా మటుకు మద్యం సేవించి ఉండడం మూలంగా ఈ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి మద్యం సేవించమనేది పక్కన పెడితే తప్పకుండా మనము మన ప్రజల ప్రాణాలు కాపాడడం మనం అయితే మన బాధ్యత. ఇవాళ మీరు నడిపిస్తున్న వెహికల్ ఎవరైనా చనిపోతారు అటుంటారు, మీ మిత్రులు కూడా ఒక రకంగా వ్యక్తి కావచ్చు. దట్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. దీనికోసం ప్రాపర్ మెడిటేషన్ కానీ, యోగా లాంటి కానీ ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ మీరు డెవలప్ చేసుకోవాలి. డోంట్ గెట్ ఇన్ టు రాంగ్ హ్యాబిట్స్. డ్రింక్ చేయడం కానీ, ఎక్కువగా నడిపించేటప్పుడు ఎక్కువగా స్టమక్ఫుల్గా ఉండొద్దు, కొంచెం తక్కువ ఉండాలి. అప్పుడు మనకి ఏంటంటే అలర్ట్గా ఉంటాం. మీకు అన్నీ తెలుసు, కానీ మీరు చేసినటువంటి టైంలో మిస్ అవుతారు. అందుకోసం మీకు ఈ కార్యక్రమం చెప్పి మేము ఇక్కడ అవగాహన తేవడానికి కోసం ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది. దయచేసి కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి భక్తులు చెప్పిన ప్రతిదీ విని మీరు దాన్ని ఫాలో అప్ కావాలి. మీకు చాలా చెప్పాలన్నా కానీ సమయాభావం మూలంగా అధికారులు చాలామంది చాలా వేరే పనిలో ఉన్నారు కావడం మూలంగా నేను అందరి అధికారులను నేను పేరు నాకు వెళ్ళలేకపోయాను. ఎందుకంటే చాలా బాధ్యత ఉన్నటువంటి విధుల్లో ఉన్నాను కాబట్టి ఎక్కువసేపు హోల్డ్ చేయాలనే ఉద్దేశంతో కంక్లూడ్ చేస్తున్నాను. మీకు ఒక నినాదంతో చేస్తాను, నో రోడ్ యాక్సిడెంట్స్ ఆన్ ద రోడ్స్ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్, బికాస్ యు ఆర్ ఇన్ టు రాంగ్ హ్యాబిట్స్, because you are not caring the families. If you are indulging in road accidents, if you are going speed away, you are not caring your parents, you are not caring your children, you are not caring this country, you are not respecting the human creation. God's created human beings ని రెస్పెక్ట్ చేయట్లేదనే ఉద్దేశం మీరు చెప్తున్నట్టు అవుతుంది. కాబట్టి దయచేసి కలిసిగా ఉన్నాం, మనందరం ఈ హ్యూమన్ రేస్ ప్రొటెక్ట్ చేయడం కన్నా పెద్దది లేదు. ఎందుకంటే ఇంత డిస్ట్రాక్షన్, ఇంత డెవాస్టేషన్ వేరే ఏ సింగిల్ ఇన్సిడెంట్ జరుగుతాయి. ప్రపంచ యుద్ధం అంటే ఇది 3వ ప్రపంచ యుద్ధం లాంటి అవుతుంది. 2 ప్రపంచ యుద్ధాలు చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఈ రోడ్ యాక్సిడెంట్ చనిపోయారు. కాబట్టి ఇప్పుడు ఎవ్రీడే when you go out, you are involving yourself in third world war. You should not create such situation. We request you to please focus and take care of yourself, take care of family. Thank you for this opportunity. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మనం వీరే మనకు మన రక్షణకు మూల స్తంభాలు, మన భద్రతకు పెట్టని కోట. ఎన్ని వినూత్న పథకాలు, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టిన వినూత్నమైన పథకాలు, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్లెస్ మేనేజ్మెంట్, ఎన్నెన్నో వినూత్నమైన పథకాలతో రాచకొండ కమిషనరేట్ని బలోపేతం చేసి పోలీస్ వ్యవస్థని శక్తివంతం చేసిన డీజీపీ సార్కి, ఇతర అధికారులకు అందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెల్లించుకుంటూ ఇప్పుడు మనం మార్షల్ లోగోస్, బుక్లెట్స్ అండ్ గ్రూప్ ఫోటో, లాంచింగ్ ఆఫ్ ట్రాఫిక్ మార్షల్స్ లోగోస్, బుక్లెట్స్ అండ్ గ్రూప్ ఫోటో. The photographers, please. అమృత హస్తాల మీదుగా మన చీఫ్ గెస్ట్ అండ్ మన ప్రీతమ హోంశాఖ మంత్రి శ్రీ అలీ గారి చేతుల మీదుగా, డీజీపీ సార్ చేతుల మీదుగా, సిపి సార్ చేతుల మీదుగా, ఇతర ప్రత్యేక అతిథుల చేతుల మీదుగా మార్షల్ ఆర్ట్స్, ట్రాఫిక్ మార్షల్స్ లోగోస్, బుక్లెట్స్ అండ్ ఆఫ్టర్ దట్ వండర్ఫుల్ గ్రూప్ ఫోటో. మన మది గదిలో పదిలంగా దాచుకునేలా ఒక మంచి గ్రూప్ ఫోటో. యాక్సిడెంట్ కాకుండా, ట్రాఫిక్ వైలేషన్ కాకుండా, అలాగే ఎవరు కూడా సిగ్నల్స్ జంప్ చేయకుండా, స్పీడ్గా డ్రైవ్ చేయకుండా ఫోటోగ్రాఫర్ ఈ మార్షల్ విభాగం వాళ్ళందరూ కూడా ఎంత కృషి చేస్తున్నారు. రాచకొండ మార్షల్ విభాగం అందరూ కూడా వారికి మనమందరం జబర్దస్త్గా, జోరుగా, హోరుగా మనం 2 వీలర్ మీద వెళ్తూ లేకపోతే కార్లో వెళ్తూ భయంకరంగా హార్న్ కొడతామే, అంతకంటే బిగ్గరగా కరతాళ ధ్వనులు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన గౌరవ హోంశాఖ మంత్రులు శ్రీ మహమూద్ అలీ గారు, గౌరవ రవాణా శాఖ మంత్రులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, గౌరవ సుధీర్ రెడ్డి గారు, గౌరవ వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా పోలీస్ శాఖకు తెలంగాణ రాష్ట్రంలో మార్గదర్శనం చేస్తున్న శ్రీ మహేందర్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్ సునీల్ శర్మ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గౌరవ తీసుకొని, ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ మహేష్ భగవత్ గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన డిఎస్ లోకేష్ కుమార్ గారు, కమిషనర్ జిహెచ్ఎంసీ, రాచకొండ పోలీస్ అధికారులు,
ఈ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉన్న అందరూ పోలీస్ అధికారులు, ఇతర విభాగాల అధికారులు, మార్షల్స్, తర్వాత కొందరు ఇక్కడ డ్రైవర్స్, తర్వాత ఇతరత్ర విభాగాల మిగతా వాళ్ళు, ప్రసార మాధ్యమాల సిబ్బంది, మీ అందరికీ పేరు పేరున నమస్కారం. మనం ఈ సంవత్సరం రోడ్డు భద్రత, రహదారి భద్రత గురించి ప్రతి సంవత్సరం లాగా కాకుండా ప్రతి సంవత్సరం ఒక వారం జరుపుకునేది ఈసారి ఒక నెల జరుపుకుంటున్నాం, మాసోత్సవం జరుపుకుంటున్నాం. అంటే ఫిబ్రవరి 17 వరకు, జనవరి 18 స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 17 వరకు ఒక నెల రోజులు మనం ఈ మాసోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇంతకుముందే సుధీర్ బాబు గారు మాట్లాడుతూ ఎందుకు రహదారి భద్రత అనేది చాలా ముఖ్యమనేది ఒక విషయం చెప్పారు. అది మన ప్రతి అందరూ కూడా ప్రతిసారి దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం, అగత్యం కూడా ఉంది. రోడ్డు భద్రత అనగానే ఇది ఏ ఒక్కరి బాధ్యత అని కాదు. రోడ్డు వాహనం నడిపే వాళ్ళు, పాదచారులు, వీళ్ళందరి ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది. రోడ్డు భద్రతలో భాగంగా ప్రభుత్వం ఎన్ని చేసినా కానీ ప్రజల నుండి సహకారం, ముఖ్యంగా ఎవరైతే వాహన చాలకులు ఉన్నారో వారందరి సహకారం ఉంటేనే ఈ ప్రోగ్రాం అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఒక యాక్సిడెంట్ అయితే వారి ఇంట్లో ఎంత బాధాకరంగా ఉంటుందో కొందరికి వ్యక్తిగతంగా పరిచయం ఉండి ఉంటుంది. వాళ్ళ ఆర్థిక నష్టమే కాకుండా కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుంది, తర్వాత ఇంట్లో చూసే వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ముఖ్యంగా మన దేశంలో దాదాపుగా 1,00,000 మరణాలు సంభవిస్తున్నాయి ప్రతి సంవత్సరం. అంటే ఎన్ని కుటుంబాలకు నష్టం జరుగుతుందని మీరు ఆలోచించుకోవచ్చు. అదే తెలంగాణ విషయానికి వస్తే దాదాపు 6,668 2020లో మరణాలు సంభవించాయి. శుభ పరిణామం ఏంటంటే 2019 కంటే తక్కువ జరిగింది. కాకపోతే ఇంకా తక్కువ చేయాల్సిన అగత్యం ఉంది. అంటే దీన్ని ఎంత తక్కువ చేయగలిగితే అంత మంచిది. ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరందరూ కూడా దీన్ని వారి వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని వీటన్నింటినీ తగ్గించాల్సిన అగత్యం ఉంది. ప్రభుత్వం తరఫు నుండి గత కొద్ది రోజులుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, గౌరవ హోంమంత్రి, గౌరవ రవాణా శాఖ మంత్రుల సూచన మేరకు చీఫ్ సెక్రటరీ గారు కొన్ని మీటింగ్స్ చేయడం జరిగింది. అన్ని విభాగాలు, ముఖ్యంగా పోలీసు, తర్వాత హెల్త్, రవాణా శాఖ, ఇతర అన్ని విభాగాలు తీసుకొని మీటింగ్స్ చేసి కొన్ని డెవలప్మెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంకా కూడా తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్ అయితే దానికి సంబంధించిన అంత డేటా ఒక యాప్లో డెవలప్ చేయడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా ఎక్కడికి హాస్పిటల్కి ఎక్కడికి నియర్ బై ట్రామా సెంటర్ ఎక్కడ ఉంది దానికి సంబంధించిన డేటా గురించి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఆధ్వర్యంలో ఒక యాప్ డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ట్రామా సెంటర్స్ ఎక్కడ ఉన్నవి, వాటి కోఆర్డినేషన్, అంబులెన్స్ అన్నీ కూడా ఒకటే నెంబర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా జరుగుతుంది. అలా కూడా చేస్తుందని ప్రభుత్వం తరఫున చేస్తూ ఉంటారు. చాలామంది ఉన్నారు పెద్దలు, మనకు మీకు సందేశాలు ఇస్తున్నారు. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి విజ్ఞప్తి ఏంటంటే మనం ఏం చేయగలుగుతాం రోడ్డు భద్రత గురించి అంటే ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు. అంటే ఓవర్ స్పీడింగ్ కారణంగా అసలు ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిసింది. ఓవర్ స్పీడింగ్ చేయకుండా ఉండడం, కొంత ముందే బయలుదేరి ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే ఒక 2 నిమిషాలు ముందుగా బయలుదేరడం కానీ, 2 నిమిషాలు ఆలస్యంగా అయినా పర్వాలేదు కానీ అతివేగంగా వెళ్ళకుండా ఉంటే అతివేగం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసింది. కాబట్టి అతివేగం కాకుండా చూసుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, కార్లో ఉన్న వాళ్ళ తర్వాత హెల్మెట్ పెట్టుకోవడం, ఎందుకంటే మనం చూసాం అక్కడ ఏపీలో కూడా చూపెట్టడం జరిగింది. చాలా చిన్న చిన్న విషయాలే కానీ వాటిని జాగ్రత్తగా పాటిస్తే లైన్లో డ్రైవ్ చేయడం, రోడ్ క్రాస్ చేయకపోవడం, అడ్డంగా వెళ్ళకపోవడం, ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా పాటిస్తే తప్పకుండా మనం తగ్గించగలుగుతాం. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ముఖ్యంగా పత్రికే సోదరులు, ప్రసార మాధ్యమాలు ఉన్నారు. దీన్ని చాలా ఎఫెక్టివ్గా ప్రజలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే మనం కొద్దిగా హైలైట్ ఉంది, తర్వాత తగ్గిపోతుంది. అన్ఫార్చునేట్లీ ఈ మధ్య కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి. బట్ అవన్నీ అవాయిడబుల్, కానీ అతివేగం కారణం కావచ్చు, లేదా ఇతర కారణాల వల్ల జరిగాయి. వీటన్నింటినీ కూడా తగ్గించాలి. మరొకసారి మీ అందరికీ ఈ విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జయం చేశాను. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. జిహెచ్ఎంసీ పరిధిలో మనకి 3 కమిషనరేట్లు వస్తాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్. 629 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో జిహెచ్ఎంసీ ఏరియా ఉంది. సో మనకి మేజర్గా 1300 కిలోమీటర్స్లో జిహెచ్ఎంసీ ఏరియాలో
ఆల్మోస్ట్ 80-85% ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి 10,000 కిలోమీటర్స్ ఈ 1,300 కిలోమీటర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మేజర్గా లింక్ రోడ్స్, ఆర్టీవీ రోడ్స్, తర్వాత ట్రంక్ రోడ్స్ లాగా మనకి ఉన్నాయి. ఇవన్నీ జిహెచ్ఎంసీ మెయింటెనెన్స్ కింద ఉంటాయి. మనకి ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించింది సుప్రీంకోర్టు కమిటీ డైరెక్షన్స్, అదేలాగా చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్షిప్లో ఉన్న కమిటీ, మనకి అదేలాగా డిస్ట్రిక్ట్స్లో ఉన్న రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ ప్రకారంగా మనకి చాలా సూచనలు వస్తుంటాయి. ఇది కాకుండా మనకి ఎవ్రీ మంత్ 3rd వీక్ మనకి సిటీ కన్వర్జెన్స్ మీటింగ్ జరుగుతాయి. దీంతో మేజర్గా మనకి రోడ్స్కి రిలేటెడ్, తర్వాత రోడ్స్ కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించి మనము ఎక్కువ ఇష్యూ కూడా డిస్కస్ చేస్తుంటాము. ఇది కాకుండా ఎవ్రీ వెడ్నెస్డే కూడా మనకి జోనల్ స్థాయిలో జోనల్ కమిషనర్స్ అండ్ డీసీపీస్, తర్వాత అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు, వాటర్ వర్క్స్, తర్వాత మనకి ఇంజనీరింగ్ సైడ్ నుంచి జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సైడ్స్ అందరూ కలుసుకొని ఆ ఏరియాలు, అదేలాగా జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ ఏరియాలు ఒక మంత్లో మనం ఏమేమి కార్యక్రమాలు చేపడుతున్నాము, దానివల్ల అవుతున్న ఇష్యూస్, తర్వాత దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, సో అదేలాగా మనకి యాక్సిడెంట్స్ రిలేటెడ్, సో అవన్నీ ఇష్యూస్ మనం డిస్కస్ చేసుకుంటూ తర్వాత నెక్స్ట్ మంత్ వరకు మనం కార్యాచరణ రూపొందించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటాం. ఈసారి మనకి యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా, అదేలాగా స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్, మళ్ళీ డిస్ట్రిక్ట్ కమిటీలు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేజర్గా మనకి బ్లాక్ స్పాట్స్ ఏమి ఉన్నాయో జిహెచ్ఎంసీ ఏరియాలో ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. దానికి ఇమీడియట్ మెజర్స్గా ఆల్రెడీ చాలా వరకు అటెండ్ చేశాము. అదేవిధంగా లాంగ్ టర్మ్ మెజర్స్ కూడా మనకి టేకప్ చేస్తున్నాము. సో బేసికలీ మనకి యాక్సిడెంట్స్ని మనం అనలైజ్ చేసుకుంటూ ఈ బ్లాక్ స్పాట్స్ మనకి ఏం ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో దాన్ని మ్యాక్సిమం మనకి ఫిబ్రవరి మంత్ కంప్లీట్ చేసుకోవాలని మనం టార్గెట్ చేసుకున్నాము. 3 కమిషనరేట్ సైడ్ కూడా మనకి అన్ని డీటెయిల్స్ ఇచ్చిన్నారు. సో అదేలాగా డార్క్ ఏరియా, సో మనకి అది లైటింగ్ ఇన్షూర్ చేసుకోవడం, చాలా వరకు జిహెచ్ఎంసీ ఏరియాలో పెడస్ట్రియన్స్ మనకి యాక్సిడెంట్స్లో ఎక్కువగా చనిపోతుంటారు లేదా గ్రీవియస్ ఇంజరీస్ అవుతుంటాయి. వాళ్ళు కూడా మనకి ఫుట్పాత్స్ డెవలప్మెంట్ చేసుకోవడం, తర్వాత మీడియన్స్ డెవలప్మెంట్ చేసుకోవడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ డెవలప్మెంట్ చేసుకోవడం, తర్వాత రోడ్స్లో కూడా మనకి పర్టికులర్లీ మేజర్ ప్రియారిటీగా మనకి ఈ 1400 కిలోమీటర్స్ 1300-1400 కిలోమీటర్స్ ఏమున్నాయో దాని పార్ట్ హోల్స్ని, తర్వాత సైనేజెస్ మేజర్గా మనకి ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ కింద, అదే మనకి ఈ బ్లాక్ స్పాట్ ఏరియాలో మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 800 సైనేజెస్ని కూడా మనము ఇన్స్టాల్ చేస్తున్నాము. సో ఎన్ని మెజర్స్ కూడా మనము పోలీస్ కోఆర్డినేషన్తో మనం చేసుకుంటున్నాము. ఫర్దర్గా కూడా మనకి జిహెచ్ఎంసీ సైడ్లో యాజ్ పర్ ఆనరబుల్ మినిస్టర్ గారి గైడెన్స్ ప్రకారంగా ఎస్ఆర్డిపి ప్రోగ్రామ్, అదేవిధంగా సిఆర్ఎంపీ ప్రోగ్రామ్ మనం ఏం చేస్తున్నాము, కాన్స్టెంట్గా మనకి ట్రాఫిక్ పోలీసు, అదేలాగా పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ మనం ముందు వెళ్తున్నాము. ఈ లాక్డౌన్ పీరియడ్ చాలా సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ మనం అచీవ్ చేసుకున్నాము. సో మేజర్ క్రెడిట్ మనకి గోస్ టు ట్రాఫిక్ పోలీసు, బికాస్ వాళ్ళు మనకి ఫీల్డ్ మీద ఉండి ట్రాఫిక్ని మానిటర్ చేసుకుంటూ మనకి వర్క్ కూడా జరిగేలాగా సహకరిస్తున్నారు. సో దీని ద్వారా మనకి సబ్స్టాన్షియల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అని చేసుకున్నాము. దీనివల్ల ట్రాఫిక్ కూడా స్మూత్గా ఫ్లో అయ్యేలాగా కూడా మనం ఎన్షూర్ చేసుకుంటున్నాము. రాబోయే రోజులు కూడా చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ టేకప్ చేస్తున్నాము ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్. సో ముందు కూడా వాళ్ళ సహకారం తీసుకుంటూ చాలా క్విక్గా మనము ఆ యాక్టివిటీస్ని కంప్లీట్ చేసుకుంటాము. రోడ్ సేఫ్టీ కూడా మనకి జిహెచ్ఎంసీకి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఇంకా కంటిన్యూస్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సూచనల మేరగా వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ఇచ్చారో దాన్ని మనం అప్లై చేసుకుంటున్నాము. రాబోయే రోజులు ఎక్స్పెక్ట్ ఆల్రెడీ మనకి జిహెచ్ఎంసీ ఏరియాలో పర్టికులర్లీ యాక్సిడెంట్స్ చాలా సబ్స్టాన్షియల్గా తగ్గినాయన్నట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి. ఇంకా తగ్గాలి, అది మనకి 0 యాక్సిడెంట్స్ కావాలి. అట్లు పర్టికులర్లీ ఫ్రమ్ ది రోడ్ సైడ్ నుంచి, ఇంజనీరింగ్ డిజైన్ సైడ్ నుంచి కానీ, సో మళ్ళీ కొంత ట్రావెలర్స్ నెగ్లిజెన్స్ సైడ్ నుంచి కానీ చాలా వరకు మనకి ఈ యాక్సిడెంట్స్ని తగ్గించుకోవాలని, మళ్ళీ అది 0 లెవెల్ వరకు తీసుకుని వచ్చేలాగా మనకి ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ కోఆర్డినేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పనిసరిగా చేస్తాము. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ మహేష్ ఎం భగవత్ గారికి హీరో అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించింది. నిరంతరం ప్రజాభద్రతే పరమావధిగా కృషి చేస్తున్న ద రియల్ హీరో, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, అవర్ రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్
శ్రీ మహేష్ ఎం భగవత్ గారిని సమనీయంగా కోరుకుంటున్నాము వారి అద్భుతమైన సందేశం ఇవ్వడానికి. ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అండ్ ర్యాలీ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథి మన గౌరవనీయులు హోంశాఖ మంత్రివర్యులు జనాబ్ మొహమ్మద్ అలీ గారు, మన డైనమిక్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ గారు, తర్వాత మన మూసీ రివర్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, మా అందరికీ లీడర్ మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, తర్వాత మన ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్స్ రోడ్స్ అండ్ బిల్డింగ్ సునీల్ శర్మ సార్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రావు గారు, మన స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్పర్సన్ వెంకటేశ్వర రెడ్డి గారు, తర్వాత మన జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ గారు, నా అడిషనల్ సిపి సుధీర్ బాబు, తర్వాత మన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ వి సతీష్ గారు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ ఏదుల కృష్ణ, ఆల్ అవర్ ఆఫీసర్స్, ఆల్ ఆఫీస్ బేరర్స్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరం, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అవర్ ఆల్ ద చీఫ్ గెస్ట్ ఫర్ accepting our invitation and gracing this occasion. ప్రతి సంవత్సరం ఈ రోడ్డు భద్రత ఒక వారం మనం జరిపిస్తున్నారు, మాత్రం ఈ సంవత్సరం మొదటిసారి 17 జనవరి నుంచి 17 ఫిబ్రవరి దాకా ఒక నెల ఇది రోడ్డు భద్రత మంత్ అని ఇప్పుడు మనం సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈ మంత్లో ఈ రోడ్డు భద్రత గురించి ప్రజల చైతన్యం రావాలా, ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ 5091 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా, దేశంలో ఏరియా పరంగా అది నంబర్ 1 కమిషనరేట్. ఈ కమిషనరేట్లో 4 నేషనల్ హైవే ఉన్నాయి. ఈ నేషనల్ హైవేలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే విజయవాడ నేషనల్ హైవే 65, చోటుపల్లి దాకా మా జ్యూరిడిక్షన్ ఉంది, పంతంగి టోల్గేట్. తర్వాత మన వరంగల్ నేషనల్ హైవే 163, అల్లెర్ దాకా కమిషనరేట్ జ్యూరిడిక్షన్ ఉంది. తర్వాత శ్రీశైలం నేషనల్ హైవే 765 అని కందకూరు దాకా మా జ్యూరిడిక్షన్ ఉంది. తర్వాత జగదేవ్పూర్ నేషనల్ హైవే 161A కరీంనగర్ ఉంటుంది, అది మన జవహర్ నగర్ హక్కిపేట దాకా మా జ్యూరిడిక్షన్ ఉంది. అదే కాకుండా ఈ మొత్తం 500 కిలోమీటర్ వేరే ఇంటీరియర్ రోడ్స్, 51 కిలోమీటర్ స్టేట్ హైవే. తర్వాత మన అవుటర్ రింగ్ రోడ్ జవహర్లాల్ నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ 61 కిలోమీటర్ మా రాచకొండ పోలీస్ కమిషనరేట్కి అది భాగం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మా అడిషనల్ సిపి గారు కూడా చెప్పారు, రోడ్ యాక్సిడెంట్లో చాలామంది చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం మన దేశంలో 1,50,000 రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఆ సంఖ్య ఇప్పుడు కొంచెం మన చేసిన కృషి వల్ల తగ్గుతున్నాయి. గతంలో మన ఈ పోయిన సంవత్సరం 2020లో 2019 సంవత్సరం కంపేర్ చేస్తే ఈ దాదాపు 125 డేస్ తగ్గినాయి. తర్వాత ఇంజూర్డ్ కూడా ఆ పర్సెంటేజ్ తగ్గినాయి. 2019లో 739 చనిపోయినారు రోడ్ యాక్సిడెంట్లో, 2020లో 605. సో దాదాపు 134 డేస్ అది తక్కువ ఉన్నాయి. తర్వాత ఇంజూర్డ్ కూడా ఈ పర్సెంటేజ్ 1000 మంది తక్కువ అది ఇంజూర్డ్ పర్సెంట్ ఉన్నాయి సంఖ్య ఉంది. ఓఆర్ఆర్లో కూడా 2019లో 21 చనిపోయినారు, 2020లో ఆ సంఖ్య అది 15 దాకా తగ్గినాయి. ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం కావచ్చు, రోడ్ యాక్సిడెంట్లో ఎవరు అది ఇంజూర్డ్ అవుతున్నారు వాళ్ళ సంఖ్య 2020లో తగ్గడానికి మన ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ లాక్డౌన్ పీరియడ్ కరోనా కాలంలో మన చాలా పక్కడబందీగా అన్ని చెక్ పోస్ట్ మ్యాచ్ చేశారు. అది కూడా ఒకటి కారణాలు పక్క అది ఉండొచ్చు. ఈ ట్రాఫిక్ దాంట్లో 3E, దాంట్లో ఎడ్యుకేషన్ అంటే ప్రజల చైతన్యం రావాలా, ఆ ఉద్దేశంతో ప్రతిరోజు
మా ట్రాఫిక్ సిబ్బంది స్కూల్స్లో, కాలేజెస్లో ఇక్కడ ఆటో అడ్డా ఉన్నాయి, తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లు ఉన్నాయి, అక్కడ వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తున్నారు. మన దగ్గర ఇక్కడ ఎల్బీ నగర్లో ఈ హీరో మోటార్స్ వాళ్ళు ఇచ్చిన 75 lakhs రూపీస్ ఖర్చు చేసి ట్రాఫిక్ ఇక్కడ ట్రైనింగ్ పార్క్ వాళ్ళు కట్టారు. చాలా మంచి పార్క్ ఇదే. ఈ హీరో మోటార్ వాళ్ళకి మా రాచకొండ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ముందుకు వచ్చి ఈ గిఫ్ట్ మాకు ఇవ్వడం జరిగినాయి. తర్వాత మనం చూస్తే ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ కొంచెం ఈ కోవిడ్ పీరియడ్లో మనం తగ్గించాము, మాత్రం మళ్ళీ అది స్టార్ట్ చేయడం జరిగినాయి. ఎందుకంటే మా నోటీసులు వచ్చినాయి, మళ్ళీ అది డ్రంక్ అండ్ డ్రైవింగ్ స్టార్ట్ అయింది అని. లాస్ట్ ఇయర్ మన కేసెస్ చూస్తే 3,923 కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ సంబంధించి నమోదైనాయి. దాంట్లో 342 డ్రంక్ అండ్ డ్రైవింగ్ అఫెండర్స్కి జైలు శిక్ష అయింది. మిగతా వాళ్ళకి ఫైన్ అమౌంట్ దాదాపు 1 crore ఫైన్ అమౌంట్ కలెక్ట్ అయింది. తర్వాత ఈ ఎన్ఫోర్స్మెంట్ అని కేసెస్ చూస్తే లాస్ట్ ఇయర్ 2020లో 15,70,000 ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ ఉన్నాయి. దానితో 57 crore 29 lakhs ఫైన్ అమౌంట్ అది మన గవర్నమెంట్కి ట్రెజరీలో ఆ అమౌంట్ జమ అయింది. మీ అందరికీ తెలుసు, ఈ మన తెలంగాణ రాష్ట్రం 29th అది కొత్త రాష్ట్రం. ఈ రాష్ట్ర ఆవిర్భావం అయిన తర్వాత మొదటిసారి మన స్టేట్లో, ఎక్కడ కూడా దేశంలో లేదు, మన స్టేట్లో మొదటిసారి సీఎం గారు మా ట్రాఫిక్ సిబ్బందికి 30% పొల్యూషన్ అలౌన్స్ ఇవ్వడం జరిగినాయి. ఆ పొల్యూషన్ అలౌన్స్ వల్ల ఇప్పుడు మా ట్రాఫిక్ సిబ్బంది కూడా పొద్దున్న 8 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా రోడ్డు మీద నిలబడి వాళ్ళ డ్యూటీ చాలా చక్కగా చేస్తున్నారు. మనం ప్రభుత్వం ఇంకా ఏం చేశారంటే అన్ని పోలీస్ స్టేషన్లో ఇప్పుడు నెలకి 75,000, 50,000, 25,000 అన్ని కేటగిరీ పరంగా మంత్లీ ఖర్చు కూడా మనకి ఇవ్వడం అది జరుగుతున్నాయి. ఇది చాలా ఎక్కడ కూడా ఇలాంటి మేజర్స్ ఎవరు ప్రభుత్వం అనేది తీసుకోలేదు. ఈ మేజర్ తీసుకున్న మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు హోంశాఖ మంత్రి గారికి, మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. ఈ రోడ్ యాక్సిడెంట్లో బాధితులు ఎవరు ఉన్నారు వాళ్ళకి మనము వేరే రకంగా కూడా సహాయం చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అని ఇనిషియల్ పీరియడ్లో మన వల్లిగొండ దగ్గర ఒక పెద్ద రోడ్ యాక్సిడెంట్ అయింది. దాంట్లో 15 మంది చనిపోయినారు. ట్రాక్టర్ అది పోతాయి, 15 మంది చనిపోతే దాంట్లో 5 ఎవరు ఫ్యామిలీలో ఎవరు డిపెండెంట్గా ఉన్నారు. ఆ 5 మన పోలీస్ శాఖ తరఫున ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు ఇప్పుడు ఈరోజు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు. వాళ్ళు కూడా ఒక 2 minutes వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇలాంటి దాఖలా ఎక్కడ కూడా లేదు సార్. రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం మా శాఖ తరఫున, మా రాచకొండ పోలీస్ తరఫున మనము మొదలు పెట్టాం సార్. తర్వాత ఇప్పుడు ఈ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ 2019 డిసెంబర్లో కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు 102 ట్రాఫిక్ మార్షల్స్ ఆ ప్రోగ్రామ్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ మార్షల్స్ అందరికీ మా పోలీస్ కమిషనరేట్ తరఫున శుభాకాంక్షలు. సతీష్ గారు, తర్వాత మన రఘు గారు, మోహర్ గౌజ్ గారు, ప్లీజ్ టేక్ దిస్ ప్రోగ్రామ్ టు లాజికల్ కన్క్లూజన్. మన ట్రాఫిక్ పోలీస్ సంఖ్య అంత పెద్ద కమిషనరేట్లో 650 ట్రాఫిక్ సిబ్బంది ఉన్నాయి. ఇంకా సంఖ్య అది వస్తున్నాయి. మీ పాత్ర ఈ కమ్యూనిటీ పోలీసింగ్లో మీ పాత్ర, ట్రాఫిక్ మార్షల్ పాత్ర అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పీక్ అవర్స్లో మా పోలీసులతో పాటు మీరు కూడా పక్క డ్యూటీ చేయాలని మీకు మా శాఖ తరఫున విజ్ఞప్తి. తర్వాత మీరు ఇప్పుడు ఓఆర్ఆర్లో వెళ్తే అక్కడ నో యువర్ స్పీడ్ అని బోర్డ్స్ ఉంటున్నాయి. వారంగల్ హైవేలో వెళ్తే అక్కడ కూడా నో యువర్ స్పీడ్ అని ఎలక్ట్రానిక్ బోర్డ్ ఆటోమేటిక్గా మీ వెహికల్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు అక్కడ ఎలక్ట్రానిక్గా మీ స్పీడ్ ఎంత మీకు తెలిసిపోతుంది. అది కూడా దానికి ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఎవరెవరు దాతాలు ఈ నో యువర్ స్పీడ్ బోర్డ్ అని స్పాన్సర్ చేశారు వాళ్ళకి కూడా మా శాఖ తరఫున ధన్యవాదాలు. వారంగల్ హైవేలో 80 కిలోమీటర్ అది స్పీడ్ లిమిట్ ఉంది. ఓఆర్ఆర్ మీద 100 కిలోమీటర్ అది స్పీడ్ లిమిట్ ఉంది. 100 దాటితే ఆటోమేటిక్గా
మీ ఇంటికి చలాన్ వస్తుంది. 3 చలాన్ మీ ఇంటికి వస్తే ఆ వెహికల్ తర్వాత సీజ్ అవుతుంది. కాబట్టి దయచేసి ఈ స్పీడ్ లిమిట్ మీరు పక్కా పాటించాలా. మన దేశంలో ఎక్కువ యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. ఎక్కువ స్పీడ్ ఉంది, వెహికల్ ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. రెండో కారణాలు అంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ వెహికల్ మన రోడ్ కండిషన్ అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైట్స్ లేవు, రోడ్ దాటుతున్నారు ఎవరైనా ఎక్కడైనా, అలాంటి కొన్ని కారణాలు ఉన్నాయి. మా కమిషనరేట్లో ఈ ఒక ప్రాబ్లం అంతా ఈ మీడియన్ ఏముంది రోడ్ మధ్యలో, మీడియన్ హైట్ తక్కువ ఉన్నా కాబట్టి చాలామంది రోడ్ దాటుతున్నప్పుడు వాళ్ళకి ఏదో వెహికల్ కొట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ దానికి అవుతున్నారు అంటున్నారు. మాత్రం ఇప్పుడు మా కమిషనరేట్లో ప్రస్తుతం 1,25,000 కెమెరాస్ పెట్టారు. ఈ కెమెరా వల్ల చాలా ఈ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ సంఖ్య కూడా ఇప్పుడు తగ్గినాయి. చాలామంది ఇప్పుడు దొరుకుతున్నారు. కాబట్టి ఈ ఇలాంటి యాక్సిడెంట్ అని సంఖ్య మనము కంట్రోల్ చేస్తున్నారు. తర్వాత కోవిడ్ పీరియడ్లో చాలా మంచి పని మా సిబ్బంది చేయడం జరిగినాయి. ప్లాస్మా డొనేషన్ చాలా మంది చేశారు. చాలా మందికి మైగ్రెంట్ వర్కర్ దాదాపు 60,000 మైగ్రెంట్ వర్కర్కి కూలి ఇవ్వడం, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ రవాణా సౌకర్యం ఇచ్చి వాళ్ళకి వాళ్ళ ఇంటికి పంపడం, అలాంటి చాలా మంచి పని మా పోలీస్ సిబ్బంది చేశారు. కాబట్టి మా పోలీస్ సిబ్బంది కూడా మా అప్రిషియేటింగ్ దేర్ గుడ్ వర్క్. యాక్చువల్లీ ప్రజలకి ఎక్కువ బాధ్యత ఉంది. ఈ రోడ్ ట్రాఫిక్ నియమాలు పాటించాలైతే మొన్న నేను ఒక పేపర్లో చూశారు, ఒక ట్రాఫిక్ జంక్షన్లో పోలీస్ వాళ్ళు ఉన్నారు, మాత్రం ఆయన పక్కగా ఉన్నారు. అక్కడ ట్రాఫిక్ లైట్ అది రెడ్ లైట్ ఉంది. ఒక లేడీ చాలా హై స్పీడ్లో డ్రైవింగ్ చేస్తూ రెడ్ లైట్ ఉన్నప్పుడు కూడా అది సిగ్నల్ దాటారు. ఆ పోలీసు మా సిబ్బంది పరిగెత్తు అమ్మ దగ్గర వెళ్ళి ఆ వెహికల్ ఆపారు. అమ్మ మీరు ఆ రెడ్ లైట్ చూడలేదా? అమ్మ అంటున్నారు నేను రెడ్ లైట్ చూశాను మీకు చూడలేదు అని. సో ఇదే ప్రాబ్లం మన సమాజంలో. పోలీస్ వాళ్ళు పక్కా ఉండాలా, లైట్ ఉన్నప్పుడు కూడా పోలీస్ వాళ్ళు ఉండాలా, కెమెరా ఉన్నప్పుడు కూడా పోలీస్ వాళ్ళు ఉండాలా. ఈ పరిస్థితి మారాలా, ప్రజల మార్పు రావాలా. అదే ఉద్దేశంతో ఈ కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ మధ్యలో మనం ఎక్కువ పెట్టున్నారు. తర్వాత మీ అందరికీ ఇప్పుడు తెలుసు ఫైన్ అమౌంట్ గవర్నమెంట్ పెంచారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్లో గతంలో 2,000 రూపీస్ ఫైన్ అమౌంట్ ఉంటే 10,000 అయింది. మినిమం 6 months పనిష్మెంట్ ఉంటే అది 2 years దాకా కూడా మీకు జైలు శిక్ష ఉండొచ్చు. కాబట్టి దయచేసి మీరు తాగి ఈ డ్రైవింగ్ చేయకూడదు. మీకు తాగడానికి అలవాటు ఉంటే ఇంకొక డ్రైవర్ పెట్టుకొని ఆ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తారు, మీరు పక్కన కూర్చోండి, హాయిగా మీరు చక్కగా ఇంటికి వెళ్ళండి. మాకు ఏం ప్రాబ్లం లేదు. తాగి మీరు బండిలో కూర్చోడానికి పోలీస్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదర్వైజ్ మీరు హైర్డ్ ఆటో కానీ హైర్డ్ క్యాబ్ కానీ మీరు హైర్ చేసి దయచేసి సురక్షితంగా క్షేమంగా మీ ఇంటికి చేరండి. అదే మా శాఖ తరఫున మరో ఒకసారి విజ్ఞప్తి చేస్తాను. చాలా మంచి ప్రోగ్రామ్ ఇదే. ఈ ప్రోగ్రామ్కి మీరు అందరూ వచ్చారు. మీ అందరికీ కూడా మరో ఒకసారి మా శాఖ తరఫున ధన్యవాదాలు. తర్వాత ఈ ప్రోగ్రామ్కి మెయిన్ స్పాన్సర్ మా హెచ్ ఫౌండేషన్ అని అజల్ అలీ గారు, ఆయన మాకు చాలా కోఆపరేట్ చేశారు ఈ ప్రోగ్రామ్ కోసం. తర్వాత ఈ స్టేడియం ఇచ్చిన మన స్పోర్ట్ అథారిటీ తెలంగాణ చైర్మన్ గారు వాళ్ళకి కూడా మరో ఒకసారి నేను ధన్యవాదాలు చెప్పి నేను ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంలోనూ పాటలు పాడడంలోనూ తనదైన శైలి ఆయనది. ఏ నాగమల్లు గారు, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాచకొండ, Inspector TTI, he promoted traffic management skills among the recruits. In terms of traffic verticals, he trained all traffic vertical officers beyond expectations and guided all SSOs. Congratulations, sir. Yes, Pradeep Babu Garu, Inspector of Police, Traffic Admin and E-Chalan Rachakonda, వారి అద్భుతమైన కృషికి ఉద్యోగ నిర్వహణకు ప్రతిభ అభినందనీయం. K. Alluraya Garu, Sub Inspector of Police, Traffic Training Institute, Rachakonda. Congratulations, sir. Sri Ayu, Stop Violation Team, ARSI, Kushaigura Traffic PS, Rachakonda.
వారి సేవలు నిజంగా ఎంతో అభినందనీయం. ట్రాఫిక్ వైలేషన్ నియంత్రించడంలోనూ అలాగే పెండింగ్ చలాన్స్ వసూలు చేయడంలో కూడా. పి శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఉప్పల్ ట్రాఫిక్ పిఎస్, రాచకొండ ఉప్పల్ ట్రాఫిక్ పిఎస్. ఆయన రికవరీ వ్యాన్లని కూడా రికవరీ చేయడంలో చాలా కృషి చేస్తుంటారు. అలాగే చాలా హార్డ్ వర్కింగ్, బందోబస్త్ స్కీమ్స్ ఎట్సెట్రా. కంగ్రాచులేషన్ సార్ గిరిబాబు గారు. సిహెచ్ సంజీవరెడ్డి గారు, ఆపరేటింగ్ లేజర్ స్పీడ్ గన్ ఆన్ వార్ నేషనల్ highways and generate overspeeding cases, has done a wonderful and remarkable service. D. Lakshmi Devi Garu, WPC, 8838, Uppal Traffic PS, Rachakonda. Congratulations, ma'am. She is working in Uppal Traffic PS as a e-challan uploading staff. ఇంకా బి సీను గారు రాలేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల. వారికి కూడా అభినందనలు. వస్తున్నారు ఫ్రెండ్లీ పోలీస్. ఇందాక చెప్పాను కదా, మన కుటుంబంలో అన్నగా, పెద్దనాన్నగా, బాబాయిగా, తమ్ముడిగా అందరూ కూడా పోలీసులు మన కుటుంబంలో ఒక వ్యక్తి. మన కుటుంబంలో అమ్మా నాన్నలు మన సంరక్షణ కోసం, మన రక్షణ కోసం, మన ప్రగతి కోసం ఎంతగా తాపత్రయపడుతున్నారో, గుమ్మం దాటి బయటికి వస్తే మళ్ళీ గుమ్మం దాటి లోపలికి ఇంటికి వెళ్ళేంత వరకు అహర్నిశం మన కోసం పాటుపడే వ్యక్తులు పోలీసులు. థ్యాంక్ యూ. ఇవన్నీ మన కోసం కల్పించబడిన నియమాలు. వాటిని పాటించడం మన కర్తవ్యం, మన ధర్మం. ధర్మో రక్షతి రక్షితః, రక్షక భటులు అహర్నిశం రక్షతి. థ్యాంక్ యూ. ఆనరబుల్ చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఒక రథసారథిగా యువతకి స్ఫూర్తినిస్తూ, యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూ, అలాగే పోలీసులకు కూడా క్రీడల్లో కీలక పాత్ర వహించేలా చేస్తూ క్రీడా స్ఫూర్తిని రగిలిస్తున్న అద్భుతమైన వ్యక్తి శ్రీ అలీపురం వెంకటేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసింది. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు రోడ్ సేఫ్టీ మంత్ 2021 నడుపుకుంటున్న రాచకొండ పోలీస్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడే మేడం చెప్తా ఉన్నారు, మహేష్ సార్ చెప్తా ఉన్నారు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమిషనరేట్ ఇన్ ద కంట్రీ అంటారు. హ్యాట్స్ ఆఫ్ టు రాచకొండ పోలీస్ కమిషనరేట్. ఇంత పెద్ద పోలీస్ కమిషనరేట్ కు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మహేష్ గారు వారు లీడ్ చేస్తా ఉన్నారు. మరి దేశంలోనే ఒక మంచి పోలీస్ కమిషనర్ దిగుతున్న మహేష్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పూజలు పెద్దలు గౌరవంలో మా హోమ్ మినిస్టర్ గారు, మన హోమ్ మినిస్టర్ గారు మహమ్మద్ సార్ గారు, పూర్ అజయ్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, డీజీపీ గారు, వేదిక ఉన్న పెద్దలు, మా కమిషనర్ గారు అందరికీ కూడా పేరు పేరున, పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే అక్కడ ముందర చాలా మంది అమరులైన యాక్సిడెంట్ చనిపోయిన వారి ఫోటోలు చూస్తూ ఉంటే, వారికి నివాళులు అర్పిస్తూ ఉంటే చాలా బాధ కలిగింది. అంత గొప్ప వ్యక్తులు యాక్సిడెంట్ లో చనిపోయి మరి ఈరోజు వారికి నివాళులు అర్పించుకుంటా ఉన్నాము. మరి మనందరూ కూడా రోడ్ సేఫ్టీని పాటించాలని చెప్పని మీరు అందరూ కూడా జాగ్రత్తగా మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మనందరూ కూడా ఏకీభవించి వారికి ఎప్పుడు మనం సహకరించాలని చెప్పని నేను క్రీడాకారులుగా స్పోర్ట్స్ చైర్మన్ కోరుతా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద మహమ్మద్ గారు, ఓబీసీ గారు ఉన్నారు, అజయ్ ఉన్నాడు, బీజేపీ గారు ఉన్నారు. సార్ నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా మరి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కూడా మీరు వాడుకోండి. మా స్పోర్ట్స్ మెన్స్ కూడా మీ పోలీస్ వారితో డ్యూటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మేము ఎప్పుడు కూడా మీరు పిలిస్తే రావడానికి రోడ్ సేఫ్టీలో మేము పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని సందర్భంగా మీకు అందరినీ మనవి చేసుకుంటూ, విచ్చేసిన అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మహేష్ భగత్ గారు వారు మనకు ఆదర్శంగా ఉన్నారు సమాజంలో. వారు ఐపీఎస్ ఆఫీసర్గా, వారి మిసెస్ మేడం గారు ఐఏఎస్ ఆఫీసర్గా మన రాష్ట్రాల్లో గర్వకారణంగా నిలుస్తున్నందుకు వారికి స్వయంగా ఒక సోదరుగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్లకు మహేష్ గారు స్వయంగా ట్రైనింగ్ ఇచ్చి, ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వారు తీర్చిదిద్ది ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ మన దేశాన్ని అందిస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వహించుకుంటున్న మరి రాచకొండ పోలీస్ వారికి, మా పోలీస్ డిపార్ట్మెంట్ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. దిశానిర్దేశం చేస్తున్న శ్రీ సునీల్ శర్మ గారు, ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు శ్రీ మహమ్మద్ అలీ గారు, గౌరవనీయులైన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు శ్రీ పువ్వుడ అజయ్ కుమార్ గారు,
రెస్పెక్టెడ్ డీజీపీ సార్ శ్రీ మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు శ్రీ సుధీర్ గారు, గౌరవనీయులైన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ శ్రీ వెంకటేష్ రెడ్డి గారు, కమిషనర్ రాచకొండ శ్రీ మహేష్ భగవత్ గారు, కమిషనర్ జిహెచ్ఎంసి శ్రీ లోకేష్ గారు, కమిషనర్ ట్రాన్స్పోర్ట్ శ్రీ రామ్మోహన్ గారు, రచ్చకొండ పోలీస్ ఆఫీషియల్స్ అందరికీ, ఇక్కడ చూసిన మార్షల్స్కి, ఇంకా మన ఆర్టీసీ డ్రైవర్స్, డైనమిక్ అండ్ సేఫ్ డ్రైవింగ్ డ్రైవర్స్ అందరికీ, అలాగే ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ, ప్రెస్కి, ఫోటోగ్రాఫర్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ హాల్లో కూర్చున్న అందరికీ ఒక వన్ కామన్ ఫ్యాక్టర్ అందరికీ, అది ఏముంది అంటే అందరూ రోడ్లో ట్రావెల్ చేస్తారు, రోడ్ మీద ట్రావెల్ చేస్తారు. కొంతమంది డ్రైవింగ్ చేస్తారు, కొంతమంది డ్రైవర్ పక్కన. నేను కొన్నిసారి డ్రైవింగ్ చేస్తాను, కొన్నిసారి డ్రైవర్ పక్కన. సో ఈ రోడ్ సేఫ్టీ ఇష్యూ అందరికీ కన్సర్న్. ఈ అందరి బాధ్యత రోడ్ సేఫ్టీగా ఉండాలా, రోడ్లో సేఫ్గా ఉండాలా. దీంట్లో నా ముందు మాట్లాడిన అందరు రెస్పెక్టెడ్ స్పీకర్స్ ఏం చెప్పారంటే, దీంట్లో 90% ఇస్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్. హ్యూమన్ ఎర్రర్ వల్ల మన తప్పు వల్ల యాక్సిడెంట్. అది మనం చూసుకుంటే యాక్సిడెంట్ జరగదు. ఈ ఎన్నో రోడ్డు మనం మంచిగా పెట్టినా, ఎన్నో సిగ్నల్స్ పెట్టినా మన డిసిషన్ బాగాలేకపోతే, మన స్పీడ్ కంట్రోల్ చేయకపోతే యాక్సిడెంట్ కంట్రోల్ చేయలేదు. అందుకని మనం అందరూ చూసుకోవాలా, మనం తప్పకుండా యాక్సిడెంట్ కంట్రోల్ చేయాలి. మన ఆర్టీసీలో మనం చాలా గౌరవంగా చెప్పొచ్చు, మన డ్రైవర్స్ చాలా సేఫ్గా డ్రైవింగ్ చేస్తారు, చాలా మంచిగా డ్రైవ్ చేస్తారు. ఇలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు బాగా చేస్తారు. మన బాధ్యత మన అందరికీ చెప్పాలా, మీరు కూడా వేరే వాళ్ళకి చెప్పాలా, మీరు మంచిగా డ్రైవింగ్ చేయాలి. ఈ ఆర్టీసీలో మనం కొన్ని ట్రైనింగ్స్ పెడతాం, ఈ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్స్. ఇక్కడ వచ్చేసిన మీరు కూడా ముందుకు రావాలా, అందరికీ చెప్పాలా, సేఫ్ డ్రైవింగ్ చేయాలి. ఇప్పుడు మనం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, సీట్ బెల్ట్ పెట్టుకుంటే, హెల్మెట్ పెట్టుకుంటే, సెల్ ఫోన్ వాడకంగా ఉంటే వితౌట్ యూజింగ్ సెల్ ఫోన్, ఇలాగే మనం లిక్కర్ తీసుకోకుండా ఉంటే, స్పీడ్ లిమిట్ ఫాలో చేస్తే, రైట్ లేన్లో వెళ్తే యాక్సిడెంట్ జరగవు. ఒక సేఫ్ డ్రైవింగ్ అంటే డిఫెన్సివ్ డ్రైవింగ్, అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ముందు వాళ్ళు కూడా తప్పు చేయవచ్చు, అలాంటి మైండ్లో పెట్టి వేరే వాళ్ళకి చూసుకొని మనం డ్రైవింగ్ చేస్తే, డిఫెన్సివ్ డ్రైవింగ్ చేస్తే, కాషియస్ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ జరగవు. సో ఈరోజు చాలా చక్కగా కార్యక్రమం చేస్తారు కమిషనర్ గారికి ధన్యవాదాలు. నేను ఎక్కువ టైం తీసుకోకపోను, ఎందుకంటే ఇప్పుడే లేట్ అయింది, మీరు చాలా ఓపిక అందరూ కూర్చున్నారు. సో మీ అందరికీ ఈసారి రిక్వెస్ట్ చేయమంటే, మీరు సేఫ్గా డ్రైవింగ్ చేయండి, ఇలాగే అందరికీ నేర్పియండి. మీ ఇంట్లో ఉన్న పిల్లలకి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే, సరిగ్గా డ్రైవింగ్ చేయకపోతే వాళ్ళకి నేర్పియండి. ఇలాంటివి చేస్తే యాక్సిడెంట్ విల్ బి జీరో, డెత్ విల్ బి జీరో. ఎందుకంటే ఒకసారి యాక్సిడెంట్ జరిగితే, డెత్ జరిగితే మొత్తం కుటుంబం సఫర్ అవుతుంది. ఎవరికి యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు సఫర్ అవుతారు, ఇలాగే వాళ్ళ రిలేటివ్స్ సఫర్ అవుతారు, పేరెంట్స్ సఫర్ అవుతారు, చిల్డ్రన్ సఫర్ అవుతారు. సో యాక్సిడెంట్ జరగకూడదు, దీనికి మనందరం జాగ్రత్తలు తీసుకోవాలా. సో మళ్ళీ మీ అందరికీ ఈ రిక్వెస్ట్ చేస్తూ కంట్రోల్ ద యాక్సిడెంట్. ఇలాగే కమిషనర్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. A man work with పోలీస్ వ్యవస్థలో వినూత్నమైన పథకాలు రూపకల్పన చేసి, అమలు చేసి, పోలీసుని ఫ్రెండ్లీ పోలీస్గా చేసి, కుటుంబ సభ్యునిగా చేసిన శ్రీ మహేందర్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. గౌరవనీయులు, ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులు చైర్పర్సన్
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు, వేదికను అలంకరించిన సహచరులు, మై ఎస్టీమ్డ్ కొలీగ్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ అండ్ R&B శ్రీ సునీల్ శర్మ గారు, కమిషనర్ GHMC శ్రీ లోకేష్ కుమార్ గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ MRM రావు గారు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ మహేష్ భాగవత్ గారు, అడిషనల్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు గారు, అట్లాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫీస్ బేరర్స్, all invitees, participants, police officers, representatives of various government departments, ladies and gentlemen. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ పైన ఒక అవగాహన కార్యక్రమాన్ని టేకప్ చేయడానికి ఈ రోడ్ సేఫ్టీ, రోడ్ భద్రతలో భాగంగా మొత్తం దేశవ్యాప్తంగా ఒక నెల రోడ్ సేఫ్టీ ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ అరుదైనటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని రాచకొండ పోలీసులు మహేష్ భాగవత్ గారి నేతృత్వంలో దీన్ని ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మనం చూస్తే భారతదేశం అంతా 1,50,000 మంది ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. అదేవిధంగా దాదాపుగా ఒక 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు పర్మనెంట్గా వికలాంగులు అవుతున్నారు రోడ్ యాక్సిడెంట్స్. వీరితో పాటుగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. వాళ్ళ యొక్క ఈ బ్రెడ్ ఎర్నర్స్, కుటుంబం ఆదాయాన్ని సమకూర్చేవారు రోడ్ యాక్సిడెంట్స్లో అనుకోకుండా చనిపోవడం ద్వారా కొన్ని లక్షల మంది కుటుంబాలు రోడ్డు పైన పడిపోతున్నాయన్నాడు. ఆపదలోకి వెళ్ళిపోతున్నారు, ఒక డిస్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది మనం ఒక నేషనల్ ఎమర్జెన్సీగా, ఒక నేషనల్ ఇష్యూగా, ఒక సిగ్నిఫికెంట్ ఇష్యూగా భారత సమాజంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ, అలాగే రాచకొండ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ దీన్ని గమనించాలి అని చెప్పేసి మీకు కోరుతున్నాను. మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు ఈరోజు వారి దైనందిన కార్యక్రమాల కొరకు బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు క్షేమంగా తిరిగి రావాలి అంటే మనకు మనంగా ప్రతి ఒక్కరం, ప్రతి కుటుంబం, ప్రతి సభ్యుడు, ప్రతి సిటిజను ఈ రోడ్డు భద్రతలో భాగస్వామ్యమై రోడ్డు నియమాల్ని తూచా తప్పకుండా పాటించి ఎదుటి వారి యొక్క భద్రతకు మనము ఎప్పటికీ కూడా మనసులో ఒక ఇంపార్టెన్స్ని ఉంచుకొని మన భద్రత, ఎదుటివారి భద్రత ఈ రోడ్ మీద మనం ట్రావెల్ చేసేటటువంటి టైంలో ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు అక్కడ ఈ రాచకొండ పోలీసు వారు ఆర్గనైజ్ చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఎంతోమంది అమరులు రోడ్ యాక్సిడెంట్స్లో వారి ఫోటోగ్రాఫ్స్ ఎగ్జిబిట్ చేసి వారికి మనం జోహార్లు సమర్పిస్తున్నటువంటి సందర్భంలో మనకు గుర్తొస్తుంది సెవరల్ యంగ్స్టర్స్, చిల్డ్రన్, ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ డిగ్నిటరీస్ ఎంతోమంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. మరి ఇది ఏ కారణం లేకుండా ఎవరో చేసిన తప్పుకి మనం బలైపోవడం కానీ, మన కుటుంబ సభ్యులు బలైపోవడం కానీ, లేదా మన వల్ల, మనం చేసిన తప్పు వల్ల వేరే
సామాన్యులు, వేరే అమాయకులు, కమ్యూటర్స్గా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి వాళ్ళ భద్రతకు మనం చేటు చేయడం కూడా మంచిది కాదు. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తెరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం చూస్తే ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయనే కారణాలను విశ్లేషిస్తే హై స్పీడ్ వెహికల్స్ ఈరోజు మనకి మార్కెట్లోకి వచ్చాయి. రోడ్డు ఖాళీగా కనిపించింది అంటే మనం ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఆతృతతో, ఒక నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ ఆ స్పీడే అలా వెళ్ళే వాళ్ళని చంపేస్తున్నది అన్నట్టు. వాళ్ళని చంపడం కాకుండా రోడ్డు నియమాల్ని పాటిస్తూ వాళ్ళ యొక్క పరిధిలో రోడ్డు మీద ట్రావెల్ చేసే వాళ్ళని కూడా ఈ స్పీడ్ చంపేస్తున్నది. ఈ ఓవర్ స్పీడింగ్, ఈ కొత్తగా వచ్చినటువంటి నూతనంగా టెక్నాలజీతో ఎవాల్వ్ అయినటువంటి హై స్పీడ్ వెహికల్స్ మనం డ్రైవ్ చేసేటప్పుడు బాధ్యతతో డ్రైవ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మనం చాలా యాక్సిడెంట్స్లో చూస్తే ఈ మధ్య 2-3 కేసులలో లారీ డ్రైవర్స్ ఆటోలో ట్రావెల్ చేస్తున్నటువంటి వారిని యాక్సిడెంట్ చేసి ఈచ్ కేసులో 7 to 10 మెంబర్స్, ఇంకా ఎక్కువ మందిని కూడా చంపడం జరిగింది తెలంగాణ. వారి పరిస్థితి ఆలోచిస్తే వాళ్ళు ఏదో కూలి కొరకు ఆటోలో వెళ్ళి వస్తుంటే ఈ ఆటో డ్రైవర్ ఈ లారీ డ్రైవర్ తాగుండి ఓవర్ స్పీడింగ్లో వెహికల్ పైన కంట్రోల్ లేక ఆ 2-3 ఆటోల్లో ఉన్నటువంటి జనాలందరినీ కూడా చంపడం అనేది చాలా హృదయ విదారకం. అదేవిధంగా మన కుటుంబ సభ్యులు ఈరోజు మనతో మార్నింగ్ కలిసి మాట్లాడుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఉద్యోగాలిచ్చి అతను బయటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం తిరిగి రాకపోతే మన కుటుంబం ఎలా ఫీల్ అవుతాం అనేది మీరు ఆలోచించండి. మరి ఈ విషయంలో రోడ్డు భద్రత అనేది కేవలం ఒక పోలీస్ వ్యవస్థ చేస్తే వచ్చేది కాదు, కేవలం ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చేస్తే వచ్చేది కాదు. గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, అట్లాగే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అందరు వ్యక్తులు, అన్ని వ్యవస్థలు అందరూ కూడా కలిసి కట్టుగా మనం పనిచేసి రోడ్ సేఫ్టీ విషయంలో అవేర్నెస్, ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్ మనం పకడ్బందీగా చేయగలిగి మనం తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్ష పడుతుంది. ఆ శిక్ష కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ప్రజలలో ఒక డెటరెన్స్ తెచ్చినప్పుడు చట్టం అంటే భయం ఉంటుంది. చట్టం అంటే వైలేట్ చేస్తే, రూల్ వైలేట్ చేస్తే, ఈరోజు ఇప్పుడే మహేష్ భాగవత్ గారు చెప్పినట్లుగా మనం డ్రగ్ డ్రైవింగ్ చేస్తే ఒక 1000 రూపీస్ ఫైన్. ఈరోజు రేపు డ్రగ్ డ్రైవింగ్ మార్చిన రూల్స్కి అనుగుణంగా అది 10,000 చేయబడ్డది. మరి ఒకసారి డ్రగ్ డ్రైవ్లో పట్టుబడితే 10,000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది అనే ఒక నమ్మకాన్ని వాళ్ళలో మనం తీసుకొని వస్తే నెక్స్ట్ రేపు డ్రగ్ డ్రైవింగ్ చేయకుండా, ఓవర్ స్పీడింగ్ చేయకుండా ఉంటారు. మరి 1,00,000 రూపాయల వరకు కూడా ఫైన్ వేయడానికి అవకాశం ఉందన్నట్లు. ఈ డ్రగ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు, ఇక చనిపోయిన కేసులలో డ్రగ్ డ్రైవ్ చేసి ఎవరైనా చంపేస్తే ఓవర్ స్పీడింగు, ర్యాష్ డ్రైవింగ్ చేయడం ద్వారా వారికి మనం ఈరోజు 304A కింద కాకుండా వారందరినీ కూడా 304 Part 2 IPC కింద, అంటే వాళ్ళు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ కింద కూడా మనం ఈరోజు నేరాల్ని మనం రిజిస్టర్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా గుర్తెరిగి ప్రజలందరికీ మనవి, రోడ్ నియమాల్ని పాటించండి, భద్రతకు మీరు భాగస్వాములు అవ్వండి. మీ కుటుంబ సభ్యుల్ని, అట్లాగే మీ బంధుమిత్రుల్ని, మీ చుట్టుపక్కల ఉన్న వారిని, అట్లాగే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వారి బాధ్యతను మీ భుజస్కంధాలపైన తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రోడ్డు నియమాల్ని పాటించే విధంగా సోషల్ ప్రెషర్ని కూడా ఎగ్జర్ట్ చేయమని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా మన పోలీస్ వ్యవస్థ తరఫున, ఇటు గవర్నమెంట్లో ఉన్నటువంటి మిగతా వ్యవస్థల తరఫున, ఇటు ట్రాన్స్పోర్ట్ కమిషనరు, ప్రిన్సిపల్ సెక్రటరీ TR&B, అట్లాగే జిల్లా కలెక్టర్స్, చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్ సేఫ్టీ నియమ నిబంధనల్ని మరింత పకడ్బందీగా అమలు చేసేటట్లుగా
బ్లాక్ స్పాట్స్ మనం ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు మనము వాటిని మళ్ళీ కరెక్షన్ చేయడం ద్వారా, ఇంజనీరింగ్ ద్వారా, అట్లాగే రోడ్ల పైన ప్రతి చోట కూడా స్పీడ్ లిమిట్స్ ప్రతి 2-3 కిలోమీటర్స్కి ఒక సైనేజ్ కూడా, స్పీడ్ లిమిట్ సైనేజ్ కూడా ఎంత స్పీడ్ వెళ్ళొచ్చు అనేటటువంటిది ప్రజలకి నోటిఫై చేసి, అట్లాగే పోలీస్ వ్యవస్థ తరఫున ఈ స్పీడ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మరింత పకడ్బందీగా చేసి, డ్రంక్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మరింత పకడ్బందీగా చేసి, ప్రజలలో మరింత అవగాహన వచ్చేటట్టుగా ఇటు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా కానివ్వండి, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి, స్కూల్స్లో ఈ ట్రాఫిక్ సేఫ్టీ పైన ఈ వాళ్ళ పాఠ్యాంశాల్లో దీన్ని చేర్చడం ద్వారా కానివ్వండి, అట్లాగే సమాజంలో ఉన్నటువంటి మిగతా ఆర్గనైజ్ గ్రూప్స్ అందరి ద్వారా ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళి ఈ రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించడం, రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయే వాళ్ళ మరణాలని తగ్గించడం, అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా మనకి ఈ ఫస్ట్ గోల్డెన్ అవర్లో వాళ్ళకి మెడికల్ ఎయిడ్ దొరికే విధంగా అన్ని చోట్ల కూడా మనకి సరి అయినటువంటి సదుపాయాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మీకు మనవి చేస్తూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి రాచకొండ పోలీస్ కమిషనరు, అట్లాగే వాళ్ళ అధికారులు, సిబ్బంది అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్, కృతజ్ఞతలు. యంగ్ డైనమిక్ మినిస్టర్. జై తెలంగాణ. గౌరవనీయులు హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారు, డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు, రాచకొండ సిపి గారు మహేష్ భగవతి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టిఆర్ఎన్బి సునీల్ శర్మ గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఎంఆర్ఎం రావు గారు, వేదికను అలంకరించిన వెంకటేశ్వర రెడ్డి గారు, రాచకొండ అడిషనల్ సిపి సుధీర్ బాబు గారు, వేదికను అలంకరించిన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు లోకేష్ గారు, ఇతర అధికారులు, కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రియమైన ఆహుతులు, మిగిలి ఉన్న మా డ్రైవర్లు సోదరులు మరియు మా సోదరి మండల అక్క చెల్లెళ్ళు, పోలీస్ సిబ్బందికి, అందరికీ, మీడియా మిత్రులు అందరికి కూడా నా నమస్సుమాంజలు. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఇప్పటికే కాలాతీతమైంది. కానీ రోడ్డు భద్రత వారోత్సవాల నుంచి ఈ సంవత్సరం మాసోత్సవానికి వెళ్ళాం. ప్రతి సంవత్సరం ఒక వారం రోజులు అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకున్నా కూడా పెద్దగా ప్రజల్లో చైతన్యం రావట్లేదు. కాబట్టి దీన్ని వారోత్సవాన్ని మాసోత్సవం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించి అన్ని రాష్ట్రాలని ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక నెల పాటు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారా ప్రజల్ని మరింత చైతన్యపరచాలి. మనం ఇంతమంది వక్తలు మాట్లాడితే దీంట్లో మనం నక్షల్గా 4 విషయాలు అర్థమైంది. ఎక్కువ శాతం ప్రతిరోజు రోడ్డు మీదకి వచ్చి డ్రైవింగ్ చేసే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో మా ఆర్టీసీ ఉంది. అతి తక్కువ యాక్సిడెంట్ జరిగేది ఆర్టీసీ, సురక్షితమైనది ఆర్టీసీ. మా డ్రైవర్లు సుశిక్షితులైన వాళ్ళు, అనేక జాతీయ అవార్డులు పొందిన డ్రైవర్లు మా ఆర్టీసీ. ఎక్కువ శాతం వెహికల్స్ 10,000 వెహికల్స్ తిరిగే ఆర్టీసీలో అతి తక్కువ యాక్సిడెంట్ జరుగుతాయి. కానీ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి డొమెస్టిక్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్, లారీలు, ఆటోలు, ఇతరత. దాంట్లో కూడా ఆ అవేర్నెస్ పెంపొందించడంలో ప్రభుత్వం, ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్ కీలక పాత్ర పోషించాలి. ఇవాళ ఆ పాత్రని పోషించే కార్యక్రమంలో భాగంగా మహేష్ భగవతి గారు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. వారిని అభినందిస్తా ఉన్నాం మహేష్ భగవతి గారు. మహేష్ భగవతి గారు మా ఖమ్మం ఎస్పీగా కూడా పనిచేశారు. ప్రతి కమిషనరేట్లో కూడా ఈ రకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరగాల్సిన అవసరం ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పోలీసులు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలి. ఇంతకుముందు మన డీజీపీ గారు చెప్పినట్లు
ఇంటెన్షనల్గా, అంటే తాగి డ్రైవింగ్ చేయకూడదు, తాగి డ్రైవింగ్ చేయడం ద్వారా నీ ప్రాణానికే ముప్పు కాదు, ఇతరులకు కూడా ముప్పు అని తెలిసి కూడా తాగి డ్రైవింగ్ చేసి ఇతరులను కూడా వాళ్ళ ప్రాణాల మీద తీసుకొచ్చే వాళ్ళ మీద 304A హోమిసైడ్ సెక్షన్ అన్నారు సార్. 307 పెట్టాలి సార్ మర్డర్ కేసు. యాక్చువల్గా చట్టంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. తెలిసి చంపేదాన్ని మర్డర్ అని అంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి విషయంలో చట్టం కఠినతరంగానే ఉండాలి. చిన్న చిన్న నేరాలకి మనం ఫైన్ వేస్తాం, కానీ ఒక్కొక్కసారి మా రాజకీయ వ్యవస్థ కూడా గమ్మత్తుకుంటుంది. మీరు ఫైన్లు వేస్తుంటారు, మేమే మీకు ఫోన్లు చేసి ఆ వేసిన ఫైన్ని తగ్గించమను, లేకపోతే ఆ బండి పట్టుకున్న దాన్ని వదిలిపెట్టమని చెప్పు మేము బయలుదేరి చేస్తాం. ఈ రాజకీయ వ్యవస్థలో గమ్మత్తైన వ్యవస్థ. మాకు ఫోన్లు వస్తాయి, మంత్రి ఉండి కూడా మాకు డైరెక్ట్గా ఫోన్ వచ్చి అన్న నా బండి పట్టుకున్నది విడిపించవే, ఏమైనా ఏం చేసినాం అంటే హెల్మెట్ లేదు, లేదా సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, లేదా తాగి నడుపుతున్నా, లేదా సెల్ ఫోన్ డ్రైవింగ్, సెల్ ఫోన్తో మాట్లాడుతున్నాం. సో ఇలాంటి వాటికి అందరూ అతీతంగా ఉండాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇవి నేరాలుగానే పరిగణించబడాలా, అప్పుడే ప్రజల్లో చైతన్యం వస్తుంది. దాన్ని నేరంగా పరిగణించి అట్లాంటి మరి అజాగ్రత్త ఉన్న వాహనదారుల పట్ల నిష్కర్షగా వ్యవస్థ ఉన్న రోజు, ప్రజలందరూ చైతన్యవంతమైన రోజున తప్పకుండా మన పిల్ల పాపలు, మన కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉంటారు. ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా భావించాలి. ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబంలో జరిగే ట్రామా కానీ, జరిగే నష్టం కానీ ఎంత తీవ్రంగా ఉంటుంది. అనేక లక్షల మంది చనిపోతూ ఉన్నారు. మన దేశంలో వాహనాల సంఖ్య తీసుకుంటే ప్రపంచంలో పోల్చుకుంటే మన వాహనాల సంఖ్య జనాభా సంఖ్యకి మరి నిష్పత్తి పోల్చుకుంటే 1% అయితే ప్రమాదాల సంఖ్య 11% మన ఇతర దేశాలతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది. అంటే మనకి అవేర్నెస్ లేకపోవడం, అజాగ్రత్తగా ఉండటం వల్లనే ఎక్కువ శాతం మరణాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా డ్రైవర్స్ కూడా మరి కమర్షియల్ వెహికల్స్ కానీ, హెవీ వెహికల్స్ కానీ, ఇందాక మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు హై స్పీడ్ వెహికల్స్ వచ్చినాయి. వీటన్నింటిలో కూడా సరైన తర్ఫీదు ఇవ్వడానికి మరి అటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ మనం తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. దాంట్లో ప్రప్రథమంగా మా కేటీఆర్ గారు యువ నాయకులు వారి నియోజకవర్గంలో సిరిసిల్లలో త్వరలోనే ఒక ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ని ప్రారంభించబోతా ఉన్నాం. దాంట్లో మా డ్రైవర్లందరికీ కూడా, అది ఆర్టీసీ కానీ, కమర్షియల్ వెహికల్స్ కానీ, వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా తర్ఫీదులు ఇచ్చి, ఆ తర్ఫీదులు ఇచ్చిన వారికి సర్టిఫికేట్లు ఇచ్చి, తద్వారా ఒక సురక్షితమైన ప్రయాణానికి, సురక్షితమైన డ్రైవింగ్కి అంకురార్పణ చేయబోతా ఉన్నారు మా యువ నాయకులు కేటీఆర్ గారు. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి దార్శనికతలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపడతా ఉంది. కానీ మేము ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కాదు. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటే. పోలీస్ డిపార్ట్మెంట్కి ఫైన్లు వేసేది కానీ, లేదా శిక్షలు వేసేది కానీ మరి పరిమితులు ఉన్నాయి, వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారి ద్వారానే ఇది సాధ్యమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఫైన్లు వేసేటప్పుడు కూడా నా రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఒకవేళ హై స్పీడింగ్ అయితే ఏ రోడ్డు మీద ఎంత స్పీడ్తో వెళ్ళాలి అనే పరిమితులు తప్పకుండా మనం ఎగ్జిబిట్ చేసి ప్రజల్ని చైతన్యవంతం చేసి చలాలు చేయడం ద్వారా ప్రజలు సహకరిస్తారు. లేకపోతే వాళ్ళకి తెలియదు ఏ రోడ్డు మీద ఎంత స్పీడ్ వెళ్ళాలి అనేది. కాబట్టి అది చాలా చోట్ల డ్రైవర్స్కి ఇబ్బంది అవుతా ఉంది. మా దృష్టికి కూడా వచ్చింది. మేము ఖమ్మం పట్టణంలో, అలాగే ఖమ్మం చుట్టుపక్కల మా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసి ప్రతి చోట కూడా సూచికలు పెట్టి ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఈ రోడ్డు మీద పరిమితి స్పీడ్ ఎంత అని అది చెప్పాలి. దాంతోపాటుగా మనం ఎక్కడ కెమెరాలు పెట్టామో ఆ కెమెరాల దగ్గర కూడా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ, అభివృద్ధి చెందిన దేశాల్లో హిడెన్ కెమెరా ముందు ఉంది అని చెప్పబడుతుంది. అంటే ప్రతి అడుగడుక్కి ఉంటుంది, కానీ ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళ మీద చలాన్లు వేయటం అనేది గొప్ప విషయం. అది మన దేశంలో కూడా రావాలి, మన రాష్ట్రంలో కూడా వినూత్నంగా రావాలి. ఇప్పటికే మన రాష్ట్ర పోలీస్ శాఖ అనేక మరి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గొప్ప మరి కార్యక్రమాలు చేసింది. ప్రత్యేకించి మరి మొన్న జరిగిన ఫ్లడ్స్లో కానీ, లేదా కరోనా సమయంలో కానీ మన రాష్ట్ర పోలీసు శాఖ మరియు పోలీస్ సిబ్బంది యొక్క సేవల్ని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించారు. మరి అది వారి యొక్క సేవల్ని మరొకసారి అభినందిస్తూ, మరి మా మహమూద్ అలీ గారి ఆధ్వర్యంలో, తప్పకుండా మా ఆధ్వర్యంలో ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలని విజయవంతం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి పాల్గొన్నందుకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు సార్. మహమ్మద్ అలీ గారు వారిని ప్రసంగించవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాము.
ప్రజల బంగారు భవిష్యత్తుకు బంగారు ఆలోచనల రూపకల్పనే ధ్యేయంగా నిరంతర కృషి వలురు శ్రీ అలీ గారు. Honorable Minister for Transport Shri Puwada Ajay Kumar Garu, Honorable Chairman A. Venkatesh Reddy Garu, మన డైనమిక్ డీజీపీ సీఎం మహేందర్ రెడ్డి గారు, ఈరోజు ఎంత పెద్ద ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినా ఈ రాచకొండలో ఎప్పుడు ఏ ప్రోగ్రాం చేసినంటే చాలా పెద్ద అవుతుంది. మన కమిషనర్ గారు మహేష్ భగవత్ గారికి నేను చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం ఉంది. ఈ అవేర్నెస్ కోసం ఉంది, ట్రాఫిక్ అవేర్నెస్. ఇది చాలా చాలా డ్రైవర్స్ ఉన్నారు ఇక్కడికి, చాలా స్టూడెంట్స్ ఉన్నారు. ఇది ప్రోగ్రాంలో అంటే చాలా నేను 2 hours చూపిస్తున్నారు. చాలా అవేర్నెస్ కోసం చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సునీల్ శర్మ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ లోకేష్ కుమార్ గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ ఎంఆర్ఎం రావు గారు, జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీ ఉపేందర్ రెడ్డి గారు, సెక్రటరీ ఆర్కేఎస్సి శ్రీ వెంకటేష్ గారు, అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు గారు, ఆల్ పోలీస్ ఆఫీసర్స్, మా ఆల్ డ్రైవర్స్, స్టూడెంట్స్, మీడియా ఫ్రెండ్స్ అందరికీ నా పేరుతో నమస్కారం, సలాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. ఇలాంటి వాటిని నిర్వహించడం మన ప్రాథమిక బాధ్యత. రహదారి ప్రమాదాలపై అందరిలో అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం మంచిది. రోడ్ల ప్రమాదాల కారణంగా విలువైన జీవితాలు కాల్పోతాము మరియు చాలామంది ప్రజలు వికలాంగులు అవుతారు. రోడ్ల ప్రమాదాలు వీటిలో చాలా వరకు మానవులు తప్పిదాల వల్ల జరుగుతాయి. ఓవర్ స్పీడింగ్, డ్రింక్ అండ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిబుల్ డ్రైవింగ్, అదనపు ప్రయాణికులు మరియు సిగ్నల్ జంపింగ్ కొన్ని రోడ్డు ప్రమాదాలకు కారణాలు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి పోలీసులు ఇతర ఖాకీల వారితో కలిసి పనిచేస్తున్నారు. బ్లాక్ స్పాట్స్ గురించి జిహెచ్ఎంసీ అండ్ R&B మొదలైన విభాగాలు వారితో అన్ని రోడ్లపై తగిన చర్యలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రహదారి భద్రతా అథారిటీ యొక్క అధికారిగా అడిషనల్ డీజీపీ వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రోడ్ సేఫ్టీ వింగ్ నేతృత్వంలో విస్తృతమైన చర్యలు తీసుకోవడానికి అడిషనల్ డీజీపీ ర్యాంక్ అధికారికి ఇచ్చారు, రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పోలీసులను బలోపేతం చేయడానికి నిధులను కేటాయిస్తున్నారు. हमारे चीफ मिनिस्टर साहब ने खास तौर से ट्रैफिक पुलिस को बहुत इम्पोर्टेंस दी है. उनको 30% पोल्यूशन अलाउंस भी जा रहा है. और ख़ास तौर से हमारे ड्राइवर्स भाई यहाँ बैठे हैं बड़ी तादाद में. मैं उनसे यही गुजारिश करता हूँ, बहुत सी हमारी गलतियों की वजह से एक्सीडेंट है, क्योंकि R&B और GHMC की जानिब से रोडें बहुत अच्छी बनाई गई. और जिस तरह हमारे डीजीपी साहब ने कहा, आज नई नई गाड़ियाँ आ चुकी हैं. साबिका में लाइन मास्टर, अम्बासीडर या फीएट गाड़ी थी जिसकी स्पीड की एक लिमिट थी. आज स्पीड बहुत तेज़ी से, खासतौर से हमारे लारी ड्राइवर भाई और बस ड्राइवर भाई भी यहाँ पर मौजूद है. हमें बहुत देखकर जो स्पीड लिमिट बताई गई उसी स्पीड लिमिट में चलाना चाहिए. आपके हाथ में आपकी भी जान रहती है, आपके साथ
जितने बस में लोग हैं या दूसरी गाड़ी में जितने लोग सफ़र कर रहे हैं, उन सब की जान भी आपके हाथ में थी। आपका फर्ज बनता है कि जितना हो सके हम एहतियात करें, स्पीड कम से कम चलाएं और उन लोगों की जो आपकी सवारी में आपके साथ रहते हैं उनकी हिफाजत की जिम्मेदारी आपकी होती है, उनकी जान भी बचाने की जिम्मेदारी आपकी होती है। बहुत से हमारे ड्राइवर भाई स्पीड बहुत ज़्यादा चलाते हैं। लोग आजकल, मैं भी डीजीपी साहब से कहा, एक ज़माना पहले हमें महबूबनगर जाने के लिए 2 से 2.5 घंटे लगा करते थे, आज लोग 1.25 घंटे और 1.5 घंटे में जाते हैं। आप बताइए 100 किलोमीटर इतना फासला, इतना फास्ट ड्राइविंग करते हैं, उसके लिए हुकूमत बहुत से पाबंदियाँ लगाई। हमारा पुलिस डिपार्टमेंट, बहुत से कैमरे लगाए गए, जो ओवर स्पीड चलाते हैं उन्हें चालान किया जाता है। बहुत से लोग मेरे पास भी आते हैं, साहब हमारी स्पीड नहीं थी, चालान होगा। ऐसा नहीं होता है, वो ऑटोमेटिक सिस्टम है। जितनी टेक्नोलॉजी हमारी पुलिस डिपार्टमेंट यूज़ कर रही है, शायद हिंदुस्तान में कोई पुलिस डिपार्टमेंट इतना यूज़ नहीं करे। मैं मेरी जानिब से हमारे पुलिस अहदेदारों को मुबारकबाद देता हूँ, हमारे डीजीपी साहब को, कमिश्नर को। राचाकुंडा एक बहुत बड़ा एरिया है, मैं समझता हूँ हिंदुस्तान में इतना बड़ा एरिया कहीं पर भी नहीं है जो राचाकुंडा की जिम्मेदारी हमारे महेश भगवत साहब को दी गई है। वो बहुत अच्छी तरीके से निभा रहे हैं। आज इतने लोगों को जमा करना भी आसान बात नहीं। हमारे अजय कुमार साहब जो हमारे आरटीसी के मिनिस्टर हैं, वो भी बहुत रात दिन आरटीसी को किस तरह डेवलप करना है उस पर काम कर रहे हैं। हमारे आरटीसी के ड्राइवर भाई भी यहाँ मौजूद है। मैं आपसे एक ही गुजारिश करता हूँ कि आप यकीनन इंडिया में नंबर 1 आरटीसी ड्राइवर हमारे पास है। कम से कम जो एक्सीडेंट होते हैं हमारे पास है। उसके बाद भी अक्सर ऐसा भी डीजीपी साहब ने कहा कि ऑटो ड्राइवर से बहुत एक्सीडेंट हो रहे हैं। ऑटो वाले इमीडिएट बीच में आ जाते हैं, ये यकीन है कि इमीडिएट आप रोक नहीं सकते, तो उसके लिए हुकूमत डिवाइडर लगा रही है। और बहुत से हमारे बाहर हम फोटोज देखे हैं, हमारे बड़े बड़े लीडर्स हैं, NT रामा राव के बेटे साहब भी रोड एक्सीडेंट में रोड डिवाइडर से टक्कर खाने पर उनकी डेथ हुई, क्योंकि उनकी स्पीड बहुत ज़्यादा थी। इसलिए वहाँ हम लोग जमा हुए कि ट्रैफिक अवेयरनेस के बारे में आपको बताने के लिए। तो मैं तमाम मेरे ड्राइवर भाइयों से यही गुजारिश करता हूँ कि आप जो रूल्स और रेगुलेशन है, पुलिस का डिपार्टमेंट आपको चालान करने के लिए नहीं है, आपकी मदद करने के लिए। कभी भी पुलिस से जो रेवेन्यू आता है चालानों का, वो कोई हमारे बराबर कुछ भी काम नहीं आता, इतना कम होता है। मगर आपको डिसिप्लिन आने के लिए चालान किया जाता है। पुलिस का मकसद चालान करने का नहीं रहता। आपको जहाँ तक हो सके पुलिस यही चाहती है कि आप भी सेफ रहें, आपकी फैमिली सेफ रहे, आपके जो भी पैसेंजर हमारे सफ़र करते हैं वो सेफ रहे। इसके लिए मुसलसिल 1 महीने से अवेयरनेस प्रोग्राम किए जा रहे हैं। आज का अवेयरनेस प्रोग्राम में काफ़ी बड़ी तादाद में लोग आए, सबका मैं फर्दन शुक्रिया अदा करता हूँ। और हमारे महेश भगवत साहब को फिर एक बार दिल की गहराइयों से उनकी तमाम टीम को मुबारकबाद देता हूँ। तो जिस तरह से वो राचाकुंडा के अंदर कंट्रोल कर रहे हैं, ये बहुत बड़ी बात है। उन्होंने अपनी तकरीर में जिस तरह बताया कि 4 हाईवे हमारे राचाकुंडा से गुजरते हैं और हाईवे पे स्पीड बहुत ज़्यादा लोग चलाते हैं, उसे बहुत अच्छी तरीके से हमारा पुलिस डिपार्टमेंट, ट्रैफिक डिपार्टमेंट कंट्रोल कर रहा है। उनको भी मैं बधाई देता हूँ। हमारे पास अभी लास्ट ईयर से, अभी मुझे सुधीर रेड्डी साहब ने अपना फॉर्म पेपर बताया, साहब लास्ट ईयर जो एक्सीडेंट हुए उसका 50% एक्सीडेंट मरता हुए काफ़ी कंट्रोल रहा है। यकीन नहीं है, कोरोना में भी हमारा पुलिस डिपार्टमेंट कोविड-19 का जिस तरह काम किया है उसकी मिसाल कहीं नहीं मिल सकती। उन्होंने पुलिस ऑफिसर्स ने अपनी जान पर खेलकर लोगों की खिदमत की, उन्हें बचाया, उन्हें दवाखाने पहुंचाया। उनका जो भी उनकी जिम्मेदारी थी हमारे पुलिस अहदेदारों ने बखूबी से अंजाम दिया है। उसके लिए मैं डीजी साहब को मुबारकबाद देता हूँ। और मैं उम्मीद करता हूँ कि आज का जो अवेयरनेस प्रोग्राम है, इसके बाद हम लोगों में दिन ब दिन और भी अवेयरनेस आएगा। बहुत से हमारे स्टूडेंट बहनें और लड़कियाँ यहाँ पर हैं, क्योंकि वो खुद भी ड्राइव करते हैं या साथ बैठते हैं, तो हमारा जो मुस्तकबिल है वो नौजवानों के हाथ में है। तो यकीनन इस प्रोग्राम में आप शिरकत किए, मैं आपका भी दिल की गहराइयों से शुक्रिया अदा करता हूँ। और यही मैं भी चाहूँगा कि आप हमारे ड्राइवर हमेशा सेफ रहें, ताकि वो अपनी फैमिली के साथ रहें। स्पीड हमें कम से कम चलाएं। और रोड डिवाइडर जो होते हैं, और स्पीड में रोड डिवाइडर को टच हो जाता है। कई हमारे बड़े बड़े लीडर, लालजान पाशा हो, वो रोड डिवाइडर से ही टच होने की वजह से उनकी डेथ हुई है। बाहर सबके फोटोज़ हैं। तो और स्पीड सबसे ज़्यादा बहुत हमारे लिए डेंजर है। दूसरा, अभी हेलमेट के बारे में भी काफ़ी अवेयरनेस के लिए बताया गया। हमारे स्टूडेंट्स हैं, बगैर हेलमेट के नहीं निकलना चाहिए। हेलमेट आपके लिए सेफ गार्ड की तरह काम करती है। जब भी आप निकलते हैं तो दिल्ली में तो दोनों लोगों के लिए हेलमेट है, आम सामने और पीछे। यहाँ पर भी रहा तो बेहतर ही है, पर उसे संभालने की बड़ी परेशानी होती है, तो इसलिए लोग चाहते हैं कि उसे अवॉइड करना चाहते हैं। मगर कई ऐसे केसेस देखिए कि जहाँ पर जो लोग हेलमेट इस्तेमाल किए, एक्सीडेंट में बाल बच गए, उनकी मुझे जो वक्त दिया गया उसका शुक्रिया अदा करता हूँ। जय तेलंगाना, जय।
बहुत बहुत धन्यवाद सर, बहुत शुक्रिया आपको। आदर कर रहे हैं रातमा अतिथुలు ముఖ్య అతిథి వర్యులు శ్రీ హోం శాఖ మంత్రి వర్యులు శ్రీ అలీ గారికి మెమెంటో ప్రెజెంటేషన్ జ్ఞాపిక బహుకరణ చేయవలసిందిగా సవినీయంగా కోరుతున్నాము. రాజకుమార్ ప్రసంగానికి అలాగే మీ సహకారానికి మీ నేతృత్వానికి థ్యాంక్ యూ సార్. మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తెలంగాణ స్టేట్ శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారికి అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సుధీర్ బాబు గారి చేతుల మీదుగా జ్ఞాపక బహుకరణ. థ్యాంక్ యూ సార్ స్వీకరించినందుకు. డైనమిక్ డీజీపీ గారు శ్రీ మహేందర్ రెడ్డి గారికి సిపి గారి చేతుల మీదుగా జ్ఞాపక బహుకరణ. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మన ప్రీతమ నేత శ్రీ పువ్వాడ అజయ్ గారికి సుధీర్ బాబు గారు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి చేతుల మీదుగా చాలువుల సత్కారం జ్ఞాపక బహుకరణ. మీ సహకారం మా రాచకొండ కమిషనరేట్కి ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.